డయాబెటిక్ సంబంధించి ఏమన్నా గాయాలు జరిగినప్పుడు మానకపోవడం గల కారణం ఏంటి? ఇప్పుడు మనం నడిచేటప్పుడు ఒక రాయి ముల్లో గుచ్చుకుంది అనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తాం, నొప్పి వల్ల కూడా చూసుకుంటాం. ఈ డయాబెటిక్ పేషెంట్స్ వచ్చే ఇబ్బంది ఏంటంటే ఆ పెరిఫెరల్ న్యూరోపతి వల్ల. అంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్లో 30% ఆఫ్ అల్సర్స్ అవి మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే ఈ వెరికోస్ వీన్స్ అనేది ఎందుకు వస్తుంది, దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు? మనకు మొహానికి చేతికి వచ్చిన ఇంపార్టెన్స్ ఎప్పుడు కాళ్ళకు ఇవ్వం. ఈవెన్ స్నానం చేసేటప్పుడు సబ్బెట్టేటప్పుడు కూడా మన కాళ్ళు మనం ఎప్పుడు కరెక్ట్గా చూసుకోము. ఎలాగైతే బీపీ షుగర్ వస్తుంది కూడా అలానే వస్తుంది. కాకపోతే ఈ వారికోజ్ వెయిన్ సమస్య రావడానికి మెయిన్గా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే ఈ వెరికోస్ వీన్స్లో కొందరు జలగలతోని ట్రీట్మెంట్ చేయిస్తారు. అపోహలు ఏంటి, వాస్తవాలు ఏంటి? మీరు అడిగిన చాలా అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే చాలా మంది జలగలను పెట్టి ఈ బ్లడ్ తీపియడం వల్ల మీ ఒంట్లో రక్తాన్ని తగ్గించుకుంటున్నారు, కానీ మా దగ్గరికి అలాంటి జలగల ట్రీట్మెంట్ తీసుకొని కాలు చేపలు ఉన్న దానిలో కాళ్ళు పెట్టి దాన్ని చెడు అంటే అవసరం ఉన్నది తినేస్తుంది, ఇది బాగుంటుంది ఆరోగ్యానికి అంటారు. అసలు అందులో వాస్తవం ఉందా? అసలు ఏంటి? మీకు ఒక వైద్యం వల్ల లాభం జరగకపోయినా నష్టం మాత్రం జరగకూడదు. ప్రభుత్వ హాస్పిటల్కి పోలేము, ప్రైవేట్ హాస్పిటల్లో మనం అఫోర్డ్ చేయలేము. అంటే అటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. రానున్న రోజుల్లో వైద్య సేవల ఖర్చులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మన ఇండియన్ పేషెంట్స్ ఏంటంటే బంగారాన్ని ఖర్చు పెడతాం, బట్టలు ఖర్చు పెడతాం, ఇంట్లో మేకను కోసి పెద్ద ఫంక్షన్ చేస్తాం, అవసరమైతే మనం కారు కొనుక్కుంటాం. కానీ హెల్త్ దగ్గరకు వచ్చేసరికి మన ఇండియన్ పాపులేషన్లో ఏంటంటే చాలామంది అసలు హాస్పిటల్కి రారు, హాస్పిటల్కి వెళ్ళాలనుకోరు. వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారు, సార్ నాకు మందులతోటి అన్నీ తగ్గిపోవాలనుకుంటారు. సార్ మేము ఇక్కడ ఉన్నది ఎందుకు, మాకు ఒక పేషెంట్ యొక్క గోర్ని కూడా తీయడం ఇష్టం ఉంటుంది. నాకు బాధ అనిపించేది ఏంటంటే అవర్ ఇండియన్ పేషెంట్స్ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ వచ్చి హాస్పిటల్ని అక్వైర్ చేసిన తర్వాత ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఈ ఎక్సెల్ షీట్స్ చూస్తున్నారు తప్పించి ఈ ప్రజల జీవితాలు ఈ ప్రభావం మీద చూస్తున్నారా అన్నది ఒక క్వశ్చన్. అంటే సార్ ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్, కరెక్ట్గా మాట్లాడానండి. ఎందుకు అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఇవి కానీ దే ఆర్ బిజినెస్ మోడల్స్, దే ఆర్ నాట్ మెంట్ ఫర్ పబ్లిక్ సర్వీస్. బట్ స్టాకింగ్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కానీ లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తమ ఒక చెప్పుల్ని అంటే డిజైన్ చేసుకునే విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సార్ మేము బయటికి వెళ్ళినప్పుడు మెత్తటి చెప్పులు వేసుకుంటున్నాం సార్, డయాబెటిక్ ఫుట్ బయట దొరికినాయి సార్ వేసుకున్నాం సార్ అంటారు. యూజువల్గా చెప్పాలి అంటే స్టాకింగ్స్ అసలు వేసుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా స్టాకింగ్స్ నన్ను అడిగితే మన కరోనా టైంలో ఎక్కువ చేసినారు డీడైమర్ లాంటి, ఇప్పుడు యాంజియోగ్రామ్ లాంటి, అంటే ఆ భయంతో చాలామంది చేసుకున్నారు కదా. అసలు అది అవసరమా, ఎవరికి అవసరము? బికాజ్ ఆఫ్ వ్యాక్సిన్స్ అన్నారు. వ్యాక్సిన్స్ వల్ల వచ్చే అవకాశాలు, స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఏమైనా జరిగిందంటారా? అంటే ఇది కేవలం కరోనా వల్ల వచ్చిందా, వ్యాధి తాలూకు వైరస్ ఏదైతే ఉందో? సో మీ వైద్య విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? క్లాట్ డ్రైవర్ అని ఇప్పుడు ఒక లేటెస్ట్ టెక్నిక్ డీబీటీకి వచ్చింది. అది సౌత్ ఇండియాలో ఫస్ట్ కేసు వేసింది కూడా నేనే. ఓకే, విత్ వెరీ గుడ్ రిజల్ట్. గ్రేట్. బాగా ఛాలెంజ్ తీసుకున్న కేసు 1-2 కేసులు మనకి. ఇంకా వారికోజ్ వెయిన్స్లో ఏళ్ల తరబడి హైదరాబాద్లో ఉండి 8 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు గాయాలతో వచ్చిన వ్యక్తుల్ని యాజ్ ఏ డాక్టర్ మీకు ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది? ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు, ఇప్పుడు నువ్వు డాక్టర్గా చేసావు కదా, ఆనందంగా ఉన్నావా బాధగా ఉన్నావా అని అడుగుతారు. ఒకటి, when you think it is a treatment, it looks like a treatment. When you think it is like a punishment, it will look like a punishment. ఇప్పుడు నేను ఇదే వ్యాధి లక్షణాలను నేను గూగుల్లో చూడొచ్చు, చాట్ జీపీటీలో కూడా చూడొచ్చు, మీరు అడగొచ్చు. చాట్ జీపీటీలో లేనిది నాలో ఉంది ఏంటి అంటే మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్స్ టాక్కు స్వాగతం. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్న యశోద హాస్పిటల్లో ఉన్నాం. మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ అండ్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ రాజు గారు. రాజు గారిని అడిగి, అంటే సార్ ముఖ్యంగా ఈ డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి కానీ ఈ డయాబెటిక్లో ఉన్న ఫుడ్ రిలేటెడ్కి చాలా ఎక్స్పర్టు. సో తనని అడిగి అసలు ఈ ఎండోవాస్కులర్ సర్జరీస్లో అంటే ఏమేమి వాటికి చేస్తారు, దీనివల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి, సో ఈ గత 10 ఏళ్లలో ఈ విభాగంలో వచ్చిన మార్పులు, అభివృద్ధి, వచ్చే 10 ఏళ్లలో జరిగే మార్పులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ రాజు గారు, నమస్తే అండి.
నమస్కారం అండి. శ్రీకాంత్ రాజు గారు, మొదటగా అంటే మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, అదే రకంగా ఎంఏ చేశారు. ఆ తర్వాత మీ విద్యాభ్యాసం ఏ రకంగా జరిగింది? ఇప్పటి వరకు ఏ హాస్పిటల్లో పనిచేస్తూ వచ్చారు? అంటే నేను నా ఎంబీబీఎస్ ఎంఎస్ అయిపోయిన తర్వాత నారాయణ హృదయ బెంగళూరులో నేను డిఎన్బి పెరిఫరల్ వాస్కులర్ సర్జరీ చేశాను. ఓకే. దాని తర్వాత కిమ్స్ సికింద్రాబాద్లో కొన్ని రోజులు పనిచేశాను. కొన్ని ఒక 2.5 years పనిచేశాను. దాని తర్వాత మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్లో ఒక 2.5 years దాకా చేశాను. లాస్ట్ 2 years నుంచి మన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో నేను వర్క్ చేస్తున్నాను. ఓకే. అంటే వాస్కులర్ సర్జరీ అనేది ఇట్స్ అ హ్యూజ్ బ్రాంచ్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి ఎక్కువగా పరిజ్ఞానం లేదనే చెప్పాలి. ఓకే. అంటే ఒకప్పుడు ఇదే వాస్కులర్ సర్జరీ అనేది కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీ అని ఉండేది. అందులో వాస్కులర్ సర్జరీ ఏమైపోయిందంటే లాస్ట్ 10 ఏళ్లలో అది 10-15 ఏళ్ళలో అది డివైడ్ అయిపోయి ఒక ఇండివిజువల్ బ్రాంచ్గా ఫ్లరిష్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది అంటే సిటీబిఎస్ చేసిన వాళ్ళలో ఒక 95% మంది హార్ట్కి సంబంధించిన ఆపరేషన్సే చేసేవాళ్ళు. ఒక 2-3% మంది మాత్రం ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్లో సంబంధించిన వ్యాధుల గురించి ఎక్కువగా చేసేవాళ్ళు. 1 or 2% వాళ్ళు థొరాసిక్ సర్జరీ కోసమే స్పెసిఫిక్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ బ్రాంచ్ అనేది సపరేట్ కావడం వల్ల ఇప్పుడు ఏమైపోతుంది, మేము ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ పెరిఫెరల్ వాస్కులర్ వర్కే చేస్తాం. అంటే ప్రాపర్ హార్ట్ బ్రెయిన్ కాకుండా మిగతా రక్తనాళాలు శరీరంలో ఎక్కడైతే ఉంటాయో వాటికి జరిగిన ఇబ్బందులకు గాను, వాటికి వచ్చిన వ్యాధులకు గాను, వాటికి తగిన రకమైన మెడికల్ మేనేజ్మెంట్ కావచ్చు, సర్జికల్ మేనేజ్మెంట్ కావచ్చు, మేము ఎక్స్క్లూజివ్గా దీని మీద డిగ్రీ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి పేషెంట్స్ ట్రీట్ చేయడంలో మేము కొంత నిష్ణాతులు యూజువల్గా ఉంటాం. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి వచ్చింది ఏంటి అంటే ఈ ప్రొసీజర్స్ మమ్మల్ని అడిగేవాళ్ళు చాలామంది, మీలాంటి టీవీ జర్నలిస్ట్ కూడా మమ్మల్ని అడిగేది ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు చేసే ప్రొసీజర్స్ కొందరు కార్డియాలజిస్టులు చేస్తున్నారు, కొందరు రేడియాలజిస్టులు కూడా చేస్తున్నారు, మరి మీకు వారికి ప్రత్యేకం ఏంటి సార్ అని అడుగుతారు. సో ఒకప్పుడు ఈ వాస్కులర్ సర్జరీలో కూడా ఎలా ఉండేది, ప్రొసీజర్స్ అంటే ఓపెన్ సర్జరీస్ అంటే కట్ చేసే ఆపరేషన్స్ మట్టుకే వాస్కులర్ సర్జరీలో చేసేవాళ్ళు. కానీ లాస్ట్ 10-15 yearsలో మాలో వచ్చిన చైతన్యం వల్ల దీనివల్ల ఏమైపోయిందంటే ఓపెన్ ఎండోవాస్కులర్ రెండు ఇప్పుడు మేమే చేస్తున్నాం. ఇప్పుడు మీకు తెలుసు కార్డియాక్ సర్జన్స్ ఏమో హార్ట్కి బైపాస్ చేస్తారు, కార్డియాలజిస్టులు ఏమో హార్ట్లో స్టంట్లు పెడతారు. అంటే ఈ రెండు సపరేట్ డిపార్ట్మెంట్స్గా ఎస్టాబ్లిష్ అయిపోయి. కానీ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కేసుకి వచ్చేసరికి ఈ రెండు చేయగలిగిన వ్యక్తులు మేము. అంటే ఆ పేషెంట్కి బైపాస్ చేయాలన్నా కాల్లో, లేదా అవసరాన్ని బట్టి ఏమైనా యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేయాలన్నా కానీ మేమే చేస్తాం. దానివల్ల ఏంటి, పేషెంట్కి ఏది బెస్టో అది మేము చేయగలుగుతాం. అలా అని చెప్పి కార్డియాలజిస్ట్ కానీ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కానీ వీళ్ళు చేయలేరా అంటే, వీళ్ళు యాంజియోప్లాస్టీ స్టంటింగ్ వరకు చేయగలుగుతారు, కానీ అది తప్ప బైపాస్ అయితే చేయలేరు. లేదా ఈ యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేసే క్రమంలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ దాన్ని సెట్ చేయాల్సింది ఎవరు, మళ్ళీ మేమే. సో కాబట్టి ఈ పేషెంట్కి ఈ రకమైన వ్యాధులకు బెస్ట్ పని మేమే చేయగలుగుతాం. ఇప్పుడు కార్డియాలజిస్ట్ లాగా, ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్ లాగా మేము కూడా వెళ్ళి హార్ట్లో యాంజియోగ్రామ్ చేయగలుగుతాం, బ్రెయిన్లో కూడా మన యాంజియోగ్రామ్ చేయగలుగుతాం. కానీ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, కార్డియాలజిస్ట్ చేసే జాబ్ కార్డియాలజిస్ట్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు, ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్ చేసే బాధ్యత లేదంటే రేడియాలజిస్ట్ చేసే బాధ్యత ఏదైతే న్యూరో పరంగా ఉంటుందో వారు మాకంటే బెటర్గా చేయగలుగుతారు. ఈ పర్టికులర్ విభాగంలో మేము నిష్ణాతులం కాబట్టి మేము దీన్ని ఇంకా వారికంటే బెటర్గా చేసి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతామనే మాట మాత్రం చెప్తాను. సో డాక్టర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు వాస్కులర్, ఎండోవాస్కులర్ డిఫరెన్సెస్ ఏంటి, ఎవరికి ఏది సూట్ అవుతుంది అని చెప్పేసి మీరు ఎట్లా నిర్ణయిస్తారు? వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? అంటే సార్, ఓపెన్ సర్జరీస్కి మనకి ఎండోవాస్కులర్ సర్జరీస్కి 2 విభాగాలు. ఒక పేషెంట్ చూసినప్పుడు ఏం చూస్తామంటే, ఈ పేషెంట్ యొక్క ఆరోగ్య సమస్యలు ఏమేమి ఉన్నాయి అంటే, పేషెంట్ ఏజ్ ఎంత, అంటే యంగ్స్టరా కొంచెం ఎల్డర్లీ పర్సనా, అతనికి బీపీ, షుగరు, ఇంతకుముందు ఏమైనా పక్షవాతం రావడము, ఇంకోటి కిడ్నీ ఇష్యూస్ ఏమన్నా ఉండడము, ఆస్తమా, టీబీ ఇలాంటి వ్యాధులు ఏమన్నా ఉండడము, ఈ వ్యాధులు ఎక్కువగా ఎవరిలో ఉన్నాయని చూస్తాం. ఒకవేళ ఏజ్ తక్కువగా ఉండి ఇలాంటి వేరే వ్యాధులు తక్కువగా ఉన్న వ్యక్తికి యూజువల్గా ఓపెన్ సర్జరీస్ అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ పేటెన్సీ రేట్స్ అంటాం. అంటే ఒక రక్తనాళానికి మనం ఆపరేషన్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ అంటే ఒక 5 ఏళ్లకు, 10 ఏళ్లకు, 15 ఏళ్లకు, 20 ఏళ్లకు ఒక రక్తనాళం తెరుచుకునే ఉండాలి కదా. అది ఎక్కువ కాలం దేంట్లో ఉంటుంది, ఓపెన్ సర్జరీస్లో ఉంటుంది. కాకపోతే ఓపెన్ సర్జరీస్ అందుకే నేనేమన్నాను, ఏ పేషెంట్కి అయితే యంగ్స్టర్ ఉంటాడో, ఏ పేషెంట్కి అయితే యాడ్జువెంట్ అంటే యాడెడ్ మిగతా వ్యాధులు ఉండవు, ఎందుకు అనస్థీషియా రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పేషెంట్కి ఎప్పుడైతే మనం అనస్థీషియా ఇచ్చి చేస్తామో మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి, రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ వయబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎండోవాస్కులర్కి వచ్చేసరికి ఏ పేషెంట్ అయితే అనస్థీషియాకు ఫిట్ ఉంటాడో, అంటే ఏజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఒకటి హార్ట్ ప్రాబ్లమో, కిడ్నీ ప్రాబ్లమో, అంటే మనకు బ్రెయిన్ ప్రాబ్లమో, ఆస్తమా ఉండడము, లేదా తను క్రానిక్ స్మోకర్ కావడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉండడము, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి, అనస్థీషియా పరంగా కూడా వాళ్ళు రిస్క్తో కూడుకుంటారు. అప్పుడు మనకు మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్ ఏదైతే ఉందో,
మనం యాంజియోప్లాస్టీ స్టంటింగ్ అనేది అయితే ఉందో అది వారికి ఎక్కువ బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ కాపాడుకోవడం కూడా మనకు ముఖ్యం. సో వాట్ వీ థింక్ యాజ్ ఎ సర్జన్ అంటే మేము ఏం ఆలోచిస్తాం, ఇతని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని నెక్స్ట్ 5 years పాటు మనం ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం, 5 yearsకి ఎలా చేయగలుగుతున్నాం, 10 yearsకి ఎలా చేయగలుగుతున్నాం అనేది ఫస్ట్ మనం ప్రధానంగా ప్రయారిటీ బేసిస్ మీద ఆలోచిస్తాం. అదే విధంగా ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు డీటెయిల్గా ఓపెన్ ఎండోవాస్కులర్ ఏ పేషెంట్కి ఏది చూస్ చేయాలంటే ఆ ఇండివిజువల్ పేషెంట్ ప్రొఫైల్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. అలా డయాబెటిక్ సంబంధించి ఏమన్నా గాయాలు జరిగినప్పుడు మానకపోవడం గల కారణం ఏంటి, ముఖ్యంగా డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? అంటే ఎన్ని రకాల వైద్య విధానాలు ఉంటాయి, హౌ టు క్యూర్ ఇట్? అంటే దీంట్లో డయాబెటిక్ ఫుడ్కి మనకు డయాబెటిక్ ఫుడ్లో గాయాలు రావడానికి కారణాలు అంటే డిఫరెంట్ కారణాలు ఉంటాయండి. కొందరు ప్రెషర్ అల్సర్స్ అంటాం, అంటే కామన్గా డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటాం. అంటే 70% ఆఫ్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్లో రక్త సరఫరా వరకు ఇబ్బంది ఉండదు. ఓన్లీ 30% ఆఫ్ కేసెస్లోనే రక్త సరఫరా కూడా ఇబ్బంది అవుతుంది. అంటే యూజువల్గా డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే ఒకటి నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే చిన్న చిన్న నరాలు చేతుల్లో పాదాల్లో ఉన్నాయి, ఈ యొక్క షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల, షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల అవి పాడవుతాయి. దాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అలా రావడం వల్ల ఏమైపోతుందంటే పేషెంట్కి సెన్సేషన్స్ అనేవి తక్కువగా మారుతుంది. అదేవిధంగా వీళ్ళకి షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ యొక్క యాక్టివిటీస్ వల్ల బాడీలో జరిగే కొన్ని పరిణామాల వల్ల వాళ్ళకు బోన్స్, జాయింట్స్, ఇక్కడ పాదాల్లో ఉన్న కండరాలు, టెండాన్స్ అంటాం, అంటే వాటి మీద ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది. అలా ఎఫెక్ట్ పడడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ కాళ్ళ షేప్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. అంటే కొందరు లాటోస్ అంటాం, రాకర్ బాటమ్ ఫుట్ అంటాం, చార్కోట్స్ ఫుట్ అంటాం. అలా డిఫరెంట్ పద్ధతుల్లో ఫుట్ యొక్క ఆకృతి అనేది మారుతుంది. ఇప్పుడు నార్మల్గా ఒక వ్యక్తి పాదం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే మనం చూస్తే చిన్న కరువు లాగా ఉండి, అంటే మరీ కరువు పెద్దగా ఉండదు, మరీ కరువు చిన్నగా ఉండదు. దానివల్ల ఏంటి, నడిచేటప్పుడు మనకి ఈక్వల్ ప్రెషర్ కాళ్ళ మీద పడి కాళ్ళకి ఎలాంటి గాయాలు ఒక నార్మల్ వ్యక్తికి కావు. ఈ ఫుట్ షేపులు డిఫరెంట్ షేప్స్లోకి వెళ్ళిపోవడం వల్ల నార్మల్గా వాళ్ళకి ఏంటి, ఎక్కడెక్కడైతే ప్రెషర్ పడుతుందో అక్కడ గాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే షేప్ ఫుట్ది మారడం వల్ల. మీకు అర్థమైందా? దానివల్ల వస్తుంది. అంటే ఈ గాయాలు ప్రెషర్ అల్సర్స్ వల్ల వచ్చే గాయాలు. మీకు అర్థమైందా? సో ఈ గాయాలకు ట్రీట్మెంట్ ఏంది, ఆ గాయం రాకుండా ఎలా మనం చూసుకోవాలి, ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా చూసుకోవాలి అనే దానికోసం దీని ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఇష్కిమిక్ అల్సర్స్ అంటాం. అంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్లో 30% ఆఫ్ అల్సర్స్ అవి మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల. సో అలాంటి పేషెంట్స్ ఫస్ట్ ఏం చేస్తామంటే, సార్ ఇది డయాబెటిక్ ఫుట్ విత్ ఇష్కిమిక్ అల్సరా, అంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్తో పాటు ఇష్కిమిక్ అల్సర్ కూడా ఉందా లేదా, దాని కాంపనెంట్ ఎంతవరకు ఉందో చూసుకోవడానికి సింపుల్ టెస్ట్లు కొన్ని ఉన్నాయి సార్. ఏబిఐటీబీ అని, యాంకిల్ బైకిల్ ఇండెక్స్ అని, ట్రోబైకిల్ ఇండెక్స్ అని అవి చేస్తాం. అది లెస్ దెన్ 0.8 ఉంది అనుకోండి, అంటే రక్త సరఫరా కూడా ఎక్కువగానే కాల్లో ఇబ్బంది ఉంది అనేది దాని అర్థం. దాని ప్రకారం మనం ఏం చేస్తాం, సిటీ స్కాన్ చేయించి రక్త సరఫరాలో ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, తొడ భాగంలో బ్లాకేజెస్ ఉన్నాయా, మోకాలి కింది భాగం ఉన్న బ్లాకేజెస్ ఉన్నాయా చూసుకొని, మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టు ఆ పేషెంట్ ప్రొఫైల్ ప్రకారం ఈయనకు ఓపెన్ బైపాస్ సర్జరీ చేయాలా, యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేయాలా అనేది ఆ ఇండివిజువల్ పేషెంట్ బట్టి మన డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్యూర్లీ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్కి వస్తే దానికి డయాబెటిక్ ఫుట్ కేర్ అని మళ్ళీ అది సపరేట్ టాపిక్. అంటే దానికి కస్టమైజ్డ్ ఫుట్ వేర్ తయారు చేయించుకోవడాలు, దానికి తగ్గట్టు ఆ గాయం మానడానికి స్పెషల్ డ్రెస్సింగ్స్ చేయడాలు, కొంత అత్యాధునికమైన టెక్నిక్స్ కూడా కొన్ని ఉంటాయి గాయం మార్చుకోవడానికి. అలాంటివి కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాం. ద మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్గా మన మెడ్+1 టీవీ ఎదుగుతోంది. దీనిలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెడ్+1 టీవీ. సో డాక్టర్ గారు, అంటే మీరు ఎక్కువగా చూసే కేసుల్లో వెరికోస్ వీన్స్ అనేది చాలా ముఖ్యమైనది. సో ఈ వెరికోస్ వీన్స్ అనేది ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ఇంకా విదేశాల్లో ఎక్కువ మందికి వెరికోస్ వీన్స్ సమస్య ఎక్కువతో బాధపడుతుందని తెలుస్తున్నది. భారత్లో మోస్ట్లీ 10 to 15%, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ ఉంటుంది వెరికోస్ వీన్స్ సమస్య. సో దీనికి గల కారణాలు ఏంటి, కొద్దిగా వివరిస్తారా? వారికోజ్ వెయిన్స్ అనే సమస్య ప్రధానంగా హెరిడిటరీ, అంటే వంశపారంపర్యంగా వచ్చే సమస్య. ఎలాగైతే బీపీ షుగర్ వస్తుంది కూడా అలానే వస్తుంది. కాకపోతే ఈ వారికోజ్ వెయిన్ సమస్య రావడానికి మెయిన్గా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే అధిక బరువు, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇవి రెండు మెయిన్ కారణాలు. ఇప్పుడు మన తాత ముత్తాతల్లో వారికోజ్ వెయిన్ సమస్య ఎందుకు రాలేదు ఎక్కువ, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు అప్పట్లో పొలాల్లో పనిచేసేవాళ్ళు, కొండల గుట్టలు ఎక్కి దిగేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది.
ఇప్పుడు ఏమైపోతుంది, ఆ ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువ అయిపోతుంది. మనకి ఏది చూసినా ఇన్స్టా, స్విగ్గీ, ర్యాపిడోస్, మొబైల్ బ్యాంకింగ్, మొబైల్లోనే కరెంట్ బిల్ కట్టుకోవడాలు. అంటే ఒక మనిషి చేయాల్సినంత పని కూడా ఆ మనిషి చేయకపోవడం వల్ల. ఒకప్పుడు నేను ఒక బస్ ఎక్కాలంటే ఏం చేసేవాళ్ళం, బస్ స్టాప్ వరకు అన్నా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బస్ ఎక్కేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఇంటి దగ్గరకే క్యాబ్ వచ్చి మనం డైరెక్ట్ తీసుకెళ్ళి బస్ స్టాప్ డ్రాప్ చేయొచ్చు, లేదా ఆ పర్టికులర్ డెస్టినేషన్ డైరెక్ట్ గా మీరు వెళ్ళిపోవచ్చు. అంటే మీరు నడవాల్సిన అవసరాన్నే పూర్తిగా తీసేశారు. ఇది మన దగ్గర ఇప్పుడు వచ్చింది. యూకే, యుఎస్, ఫారిన్ కంట్రీస్ లో ఇంకా ఎక్కువగా ఉంది. దానివల్ల అక్కడ ఒబిసిటీ అనేది కూడా చాలా ఎక్కువ. అక్కడ 2 రకాల వ్యక్తులను చూస్తాం, అయితే మరీ ఫిట్ గా ఉంటారు, లేదా అసలు ఫిట్ గా ఉండరు. ఫిట్ గా ఉండకుండా ఉండే వ్యక్తులే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళలో అందుకే మనకంటే కొంచెం వారికోజ్ వెయిన్స్ ఇష్యూస్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ దేర్ ఓవర్ వెయిట్ అండ్ సెంటరీ లైఫ్ స్టైల్. ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు అడిగారు ఇంకోటి, స్త్రీలలో మన దగ్గర ఎందుకు ఎక్కువ వస్తుంది డాక్టర్ గారు అని. యూజువల్ గా ఇండియన్ ఫీమేల్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇవన్నీ ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ప్రెగ్నెన్సీ టైంలో పొట్ట పెద్దగా ఉండడం వల్ల ఆ ప్రెషర్ కాళ్ళ మీద పడి ఇవి లైట్ గా స్టార్ట్ అయ్యి ఏళ్ళ తరబడి పెరుగుకుంటూ వస్తుంది. చాలా మంది ఇంట్లో ఫీమేల్స్ ఎలా ఉన్నారు అంటే దే ఆర్ హౌస్ వైఫ్. మన ఇండియన్ కమ్యూనిటీ కరెక్ట్ గా మనం మాట్లాడుకుంటే దాంట్లో ఏంది, వాళ్ళు ఎక్కువ నుంచోనో కూర్చునో పని చేస్తారు ఇంట్లో. ఒక నార్మల్ వ్యక్తి నడవాల్సినంత నడక వాళ్ళకి లేదు. ఇంకోటి, మన అమ్మమ్మతోనో నాయనమ్మతోనో మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన వైఫ్ చేసే పని బాగా తక్కువ. అంటే వాళ్ళకి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కిచెన్ లో ఉన్న వస్తువులు ఎక్కువ రావడం వల్ల శారీరక శ్రమ అనేది అక్కడ కూడా తక్కువ అయిపోయింది. అంటే వారు పని చేయట్లేదు అనేది కాదు, కానీ ఇట్స్ లెవెల్ ఆఫ్ వర్క్ హ్యాస్ డిక్రీస్డ్. సో ఇవన్నీ జరుగుతుండడం వల్లనే ఈ వ్యాధులు అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో వెరికోస్ వీన్స్ ని అంటే మనం ప్రారంభంలో ఎలా గుర్తించాలి ముఖ్యంగా? సో ఎప్పుడు నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? యూజువల్ గా అంటే వారికోస్ వెయిన్స్ అనేది ఒక 6 stages లో వస్తుంటాయి. ఫస్ట్ది మనం స్పైడర్ వెయిన్స్ అంటాం. అంటే చిన్న చిన్న దారాలు లాంటి గ్రీన్ కలరు, బ్లూ కలరు, పింక్ కలర్ రక్తనాళాలు తొడల మీద కాళ్ళ మీద కనబడుతుంటుంది. దిస్ ఇస్ వెరీ ఎర్లీ స్టేజ్. దీన్ని తర్వాత సెకండ్ స్టేజ్ లో ఏమైపోతుందంటే ఈ స్పైడర్ వెయిన్స్ బాగా లాభై ఉబ్బుగా ఉన్న రక్తనాళాలు చర్మం కింద మనకు గ్రేప్స్ బంచెస్ లాగా బయటికి కనబడుతూ ఉంటాయి కాలపత్రాల్లో. ఇవి స్టేజ్ 2లో కనబడుతుంది. ఈ వారికోస్ వెయిన్స్ ఇంకా ఎక్కువ అయిపోవడం వల్ల నెక్స్ట్ కాల్లో పాదాల్లో వాపులు రావడం స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఏంటంటే ఈ వాపు వచ్చిన దగ్గర కొంత గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ వాపు కూడా ఏంటంటే కొన్నిసార్లు వచ్చి పోవడం, అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసినప్పుడు, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, ఎక్కువసేపు నుంచున్నప్పుడు కాల్లో వాపు వస్తూ ఉంటుంది. కానీ ఒక గంట సేపు పడుకుంటే తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ మర్చిపోతారు. అలా కాకుండా ఎప్పుడైతే ఈ వాపు పర్సిస్టెంట్ గా కాల్లో మెయింటైన్ అవుతుంటుందో, కాళ్ళలో వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే పెయిన్ కూడా ఎలా ఉంటుంది, ఇట్స్ ఎ డల్ ఏకింగ్ పెయిన్. అంటే సివియర్ గా భరించలేంత నొప్పి అలా ఉండదు. ఇట్స్ లైక్ ఎ స్లో డ్రాగింగ్ సెన్సేషన్ తో ఉండే పెయిన్ లాగా అనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇంకా ఆ వాపు అలా ఉండడం వల్ల ఏంది, చర్మం చిట్లి అక్కడ స్కిన్ స్కేలీనెస్ వచ్చి మనకు ఎగ్జిమా లాంటిది, అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, దురద ఎక్కువగా పెట్టడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కాళ్ళు చిన్న చిన్న మైక్రో ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ రావడం వల్ల ఏంది, కాళ్ళు నల్లబడడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కాలు నల్లబడుతుందో అక్కడ స్కిన్ క్వాలిటీ దెబ్బతిండి క్రమక్రమంగా అక్కడ గాయాలు రావడానికి వరకు వెళ్తుంది. అంటే స్టేజ్ 5లో గాయాలు వచ్చి మాండడం అట్లా జరిగి స్టేజ్ 6కి వచ్చేసరికి గాయం వచ్చి తగ్గకుండా నెలలు సంవత్సరాలు అలానే ఉండిపోతుంది. అంటే యూజువల్ గా చాలా మంది ఈ కాలంలో మా దగ్గర గుర్తుపట్టి వస్తుంది ఎక్కడంటే కాళ్ళ వాపు వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా గుర్తుపడుతున్నారు. కొన్నిసార్లు ఎలా ఉంటారంటే మనకు మొహానికి చేతికి వచ్చింది ఇంపార్టెన్స్ ఎప్పుడు కాళ్ళకు ఇవ్వం. ఈవెన్ స్నానం చేసేటప్పుడు సబ్బెట్టేటప్పుడు కూడా మన కాళ్ళు మనం ఎప్పుడు కరెక్ట్ గా చూసుకోం. ఎప్పుడో కాళ్ళు ఏదో ఇబ్బంది అయిందన్నప్పుడు సడన్ గా వెతికితే ఇవో కనబడంగా ఇవి అంటుంటారు, కానీ యూజువల్ గా అదంత పెయిన్ఫుల్ కండిషన్ కాదు. ఇప్పుడు మీరు ప్రొసీజర్ కానీ చికిత్సా విధానాలు కానీ ఎలా ఉన్నాయి అంటే, యూజువల్ గా ఇనిషియల్ స్టేజెస్ లో ఉందనుకోండి, ఒకవేళ వారికోస్ వెయిన్స్ మనం వచ్చిన ప్రతి పేషెంట్ కి సర్జరీ చేయం. వాళ్ళకి ఏం చేస్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం. ఒకటి, వెయిట్ తగ్గాలి, వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అదర్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగాను ఏదో ఒకటి మనం కంఫర్టబుల్ గా రెగ్యులర్ గా డైలీ బేసిస్ మీద చేయమంటాం. వారికోస్ వెయిన్స్ కనే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా వాళ్ళకి చాలా మంచిదని. ఇంకోటి, అది కాకుండా మోకాలి కింది భాగం వరకు స్టాకింగ్స్ ఇస్తాం. స్టాకింగ్స్ అంటే టైట్ సాక్స్ లాగా ఉంటాయి, దే ఆర్ మెడికేటెడ్ సాక్స్ అనమాట. అవి ఏంటంటే మెజర్మెంట్స్ చేసుకొని మరి కాళ్ళకు వేసుకోవాలి. బ్లైండ్ గా స్మాల్, మీడియం, లార్జ్ అని ఏది పడితే అది కొనుక్కోకూడదు. ఆన్లైన్ లో కూడా కొనుక్కోకూడదని నేను సజెస్ట్ చేస్తాను. ప్రాపర్ మెజర్మెంట్స్ చేసుకుని వేసుకోవాలి. ఇది కూడా ఎలా వేసుకోవాలి, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి వేసుకుంటే నైట్ పడుకునేదాకా కన్నుండి కవచకుండలు ఎలా ఉంటే అలా వీళ్ళ కాళ్ళకు వేసుకోవాలి. ఇది ఇంకోటి, ఒక నెల రోజులేసో 2 నెలలేసో ఆపేయడం అనేది ఎప్పుడు జరగకూడదు. అది ఎన్ని రోజులు వేసుకుంటే అన్ని రోజులు ఆ వ్యాధి అంతకంటే పెరగకుండా
కాపాడుతుందే కానీ ఉన్నదాన్ని ఎప్పుడు అది పోగొట్టలేదు. అది తగ్గడానికి ఉపయోగపడదు. ఓకే, ఇక్కడ ఏ టాబ్లెట్ దీనికి లేదు. ఒకటి డాఫ్లాన్ అని, ఫ్లావినాయిడ్స్ అని ఒక డ్రగ్ ఉంటుంది. అది 5 to 10% వారికోజ్ వెయిన్స్ వాళ్ళకు ఇంపార్టెన్స్. ఇది ప్రతి ఒక్క పేషెంట్ కి రాస్తాం కానీ దానివల్ల మేజర్ చేంజెస్ ఏదో వచ్చేస్తాయి. ఇప్పుడు మన జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుని జ్వరం తగ్గిపోతుంది సరే, లేదా నొప్పి వచ్చినప్పుడు నొప్పి టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది. అంత గ్రేట్ రిలీఫ్ దీని వల్ల మెయింటైన్ చేస్తుంది అంతే. సో ఇది ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు యూజువల్గా ఇలా సజెస్ట్ చేస్తాం. ఇంకోటి కూర్చున్నప్పుడు కాలు ఎత్తు మీద పెట్టుకుని కూర్చోవడము, పడుకున్నప్పుడు కాలు కింద దిన్ని పెట్టుకుని పడుకోవడము, ఇవి జాగ్రత్తలు చేసుకుంటూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే చేసుకుంటారో లాంగ్ టర్మ్ లో బాగుంటారు. కాకపోతే స్టాకింగ్స్ వేసుకోవడం ఇనిషియల్ స్టేజెస్ లో కొంచెం పనిష్మెంట్ లా ఫీల్ అవుతారు చాలా మంది. ఎందుకు అదంతా కంఫర్టబుల్ గా ఉండదు కాబట్టి. ఒక నెల రోజులు కంటిన్యూస్ గా వేస్తేనే స్టాకింగ్స్ వేసుకునే ముందు ఎలా ఉంది, వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనే డిఫరెన్స్ వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ డిఫరెన్స్ తెలియనంత కాలం వాళ్ళకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారు. ఏంట్రా ఈ స్టాకింగ్స్ వేసుకోవడం, మన ఇంట్లో వేరే వాళ్ళు వేసుకోవట్లేదు, మనం ఒక్కరే ఎందుకు వేసుకుంటున్నాం, ఇలా ఆలోచిస్తారు. విచ్ ఇస్ నాట్ రైట్. వెన్ యూ థింక్ ఇట్ ఈస్ అ ట్రీట్మెంట్, ఇట్ లుక్స్ లైక్ ఎ ట్రీట్మెంట్. వెన్ యూ థింక్ ఇట్ ఈస్ లైక్ ఎ పనిష్మెంట్, ఇట్ విల్ లుక్ లైక్ ఎ పనిష్మెంట్. సో ఇది యూజువల్ గా మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేయాలంటే ఇలా చేస్తాం. ఇప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్కి వస్తే ఒకప్పుడు ఈ ప్రొసీజర్స్ అన్ని మనకు ఓపెన్ సర్జరీస్ ఉంటాయి. కోసి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది, అనస్థీషియా ఇచ్చి మరి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది, వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది, 3-4 వారాలు డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వచ్చేది, కాళ్ళ మీద స్కార్స్ మిగిలిపోయేవి. కాకపోతే ఇప్పుడు అది 40% రికరెన్స్ కూడా ఈ ఓపెన్ సర్జరీస్ లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అది మనం చేయట్లా. ఇప్పుడు అని లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా చేస్తున్నాం. లేటెస్ట్ టెక్నిక్స్ అని ఎందుకు అంటున్నాం, దే ఆర్ లైక్ డే కేర్ ప్రొసీజర్స్. ఉదయం హాస్పిటల్కి వస్తే ప్రొసీజర్ చేయించుకొని సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి డెస్క్ జాబ్ చేసుకునే వాళ్ళంటే మీరు హ్యాపీగా మీ జాబ్ కూడా వెళ్ళొచ్చు అని చెప్తాం. బెడ్ రెస్ట్ దీనికి తీసుకోకూడదు అనేది 1-2 సార్లు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ లేటెస్ట్ టెక్నిక్స్ లో ప్రధానంగా 3 టెక్నిక్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఫేమస్ గా ఉంది. అందులో ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, 2 లేజర్, 3 సూపర్ గ్లూ థెరపీ అని ఉన్నాయి. ఈ 3 రకాల టెక్నిక్స్ మనం ఎప్పుడైతే బెస్ట్ మెషిన్ తో చేస్తామో మన రిజల్ట్స్ అనేది లాంగ్ టర్మ్ లో బెటర్ గా ఉంటుంది. పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. దే కెన్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్ ఇమీడియట్లీ. సో ఇవి అవైలబుల్ ఉన్నాయి సార్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. యాక్చువల్గా మనకు ఇండియాలో డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నాం మనం ఇండియాని. చాలా ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు. రీసెంట్ సర్వే ప్రకారం ప్రీ డయాబెటీస్ ఆల్మోస్ట్ 15% ఆఫ్ ఇండియన్ జనాభాకు ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ పరిస్థితిలో డయాబెటీస్ ఉన్నవారికి కానీ, ప్రీ డయాబెటీస్ పరిస్థితిలో ఉన్నవారికి కానీ ఈ ఎండోవాస్కులర్ సమస్యలు రాకుండా ఉండడానికి ఒక ఎక్స్పర్ట్గా మీరు ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ సజెస్ట్ చేస్తారు? సార్ 2 విషయాలు. ఒకటి, షుగర్ రాకుండా చూసుకోవాలి. అంటే ఫెమిలియల్ హిస్టరీ ఉన్నప్పుడు దాని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకటి, వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అదర్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా, ఇలాంటి ఏదో రకమైన, కొందరికి షటిల్ ఇష్టం, ఏదో రకమైన ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా అలవర్చుకోవాలి. ఇది ఓన్లీ డయాబెటిక్ ఫుడ్ కనే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా, అన్ని రకాల వ్యాధులకు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. దే విల్ మెయింటైన్ ఎ వెరీ గుడ్ హెల్త్. ఇవి కాకుండా ఒకవేళ ఒక పేషెంట్ ఆల్రెడీ డయాబెటీస్ వచ్చింది, అతనికి కాళ్ళలో ఎలాంటి పుండ్లు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? 2 విధానాలు ఇక్కడ. ఫస్ట్, పుండు రాకుండానే ఫస్ట్ మనం ముందు జాగ్రత్త పడాలి. పుండు రాకుండా ఉండాలంటే ఎలా, ఏంటి సార్ అది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ వ్యక్తి, నేను నార్మల్ వ్యక్తి. ఇప్పుడు మనం నడిచేటప్పుడు ఒక రాయి ముల్లో గుచ్చుకుంది అనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తాం, నొప్పి వల్ల అక్కడ చూసుకుంటాం. ఈ డయాబెటిక్ పేషెంట్స్ వచ్చే ఇబ్బంది ఏంటంటే ఆ పెరిఫెరల్ న్యూరోపతి వల్ల, అంటే చిన్న చిన్న నరాల పాదాల్లో దెబ్బతినడం వల్ల వాళ్ళకు నొప్పి తెలియదు, స్పర్శ ఉండదు. కాబట్టి రాయోముల్లో గుచ్చుకున్న అది చీంబట్టి ఆ వేలు పోయే పరిస్థితికో, వేలు తీసేసే పరిస్థితికో, కాళ్ళు తీసేసే పరిస్థితికో, ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేదాకా వాళ్ళు గుర్తుపట్టం. అంటే గాయం జరిగిన వారం 10 రోజులకు కానీ వాళ్ళు ఫస్ట్ నొప్పి తెలియదు కాబట్టి తెలుసుకుంటారు. అది చూపించుకునే టైం ఏంది, అప్పుడు చాలా మంది విండో షాపింగ్, అంటే ఒక హాస్పిటల్కి వెళ్తారు, ఇది చెప్పింది నచ్చలేదు, ఇంకో చోటుకి పోతారు, అట్లా 2-3 చోట్ల తిరిగి అదొక నెల రోజులు టైం పాస్ చేసేస్తారు. తెలియకుండా అది ఏమైతే మేజర్ గా కాలో ప్రాణానికో ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, రోజు ఉదయం నిద్ర లేవగానే మనం ఎలాగైతే మొహాన్ని అద్దంలో చూసుకుంటామో అదే విధంగా ఇప్పుడు నేను కూర్చుని ఈ పొజిషన్ లో కూర్చొని మన కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాం చూసారా, ఆ పొజిషన్ పెట్టుకొని అద్దం తీసుకొని పాదంలో ఏమైనా కొత్త గాయమైందా అని వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు, అందరూ ఏజ్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు వంగి చూసుకోవాలంటే అది ఈజీ కాదు. ఈ పొజిషన్లో అయితే వాళ్ళకి ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయడం పాసిబుల్ అవుతుంది. అలా చూసుకొని గాయం చిన్నగా ఉన్నప్పుడు దాన్ని మార్చడం చాలా ఈజీ. గాయం పెరుగుతున్నా కొద్దీ దాన్ని మార్చడం కష్టం. ఇది రోజుగా రెగ్యులర్గా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఇంకోటి ఏం చేయాలంటే, ఈ గోర్లు పెరిగినా,
ఏవి పెరిగినా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి అది ఏమైనా ఇబ్బంది ఉంది అంటే నియరెస్ట్ పోడియాట్రిక్ సెంటర్ కానీ ఎక్కడైనా గోర్లు తీసేది దగ్గరకు కానీ వెళ్ళి వాళ్ళు క్రమం తప్పకుండా తీయించుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ గోర్లు కూడా చాలా అబ్నార్మల్గా పెరిగి అవి కూడా వీళ్ళకి గాయాలను కాజ్ చేస్తుంటాయి. అదొకటి చూసుకోవాలి. స్నానం చేసి రాగానే పొడి బట్టతో కాళ్ళను పూర్తిగా తుడుచుకొని వేళ్ళ సందుల్లో ఎలాంటి నీళ్లు లేకుండా చూసుకోవాలి. ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ మంది ఊరికే నీళ్ళలో పోయొచ్చి అక్కడ నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటారు, ఆ వేల సందులో ఉన్న నీళ్లు తుడుచుకోరు. దానివల్ల ఏంటి, యంగ్స్టర్ గా ఉన్నప్పుడు మనకి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ రాకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేయాలి, ప్రిఫరబ్లీ అక్కడ ఉన్న తడిని తేమను ఎప్పటికప్పుడు తుడిచేసుకోవాలి. అవసరం బట్టి అక్కడ క్యాండిడ్ పౌడరు, మన బిటాడిన్ పౌడరు లేదా టాల్కమ్ పౌడరు ఏదో ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాళ్ళకు మాయిశ్చరైజేషన్, కొబ్బరి నూనె, పాన్సో, వ్యాస్లిన్ ఇవేనో క్రమం తప్పకుండా కాళ్ళకు పూర్తిగా రాసుకోవాలి. ఎందుకంటే స్వేద గ్రంథులు దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళకు స్వెట్ అనేది సరిగ్గా ఉండదు. ఇంకోటి ఈ వేల సందుల్లో మాయిశ్చరైజర్ పెట్టకూడదు. ప్రిఫరబ్లీ సాక్స్లు వేసుకొని కాళ్ళకు కస్టమైజ్డ్ ఫుట్వేర్ కూడా తయారు చేయించుకోవాలి. ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ అంటాం. అంటే కాళ్ళలో ఏంటంటే ఎక్కడెక్కడ ప్రెషర్ ఏరియాస్ ఉన్నాయో ముందే గుర్తించి దానికి తగ్గట్టు ఫుట్వేర్ తయారు చేయించి ఆ ఫుట్వేర్ని వేస్తాం. అది చెప్పులు కావచ్చు, శాండిల్స్ కావచ్చు, షూస్ కావచ్చు, వారు మాత్రం రెగ్యులర్గా చేసుకోవాలి. చాలా మంది ఏమంటారంటే హౌస్ వైఫ్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, సార్ మేము బయటికి వెళ్ళినప్పుడు మెత్తటి చెప్పులు వేసుకుంటున్నాం సార్, డయాబెటిక్ ఫుట్వేర్ బయట దొరికినాయి సార్ వేసుకున్నాం సార్ అంటారు. యూజువల్గా చెప్పాలి అంటే అందరూ అనుకునేది మిత్. ఇంట్లో పాలిష్ బండలు కాబట్టి మనకు చెప్పులు అవసరం లేదు అనేది కాదు. వాళ్ళకి ఇంట్లో బయట ఎక్కడికి వెళ్ళినా చెప్పులతోటే ఉండాలి. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. సో మెత్తగా ఉన్న చెప్పులే అందరికి సెట్ అవుతాయి అనేది కాదు, కస్టమైజ్డ్ ఫుట్వేర్ అనేది కావాలి. అంటే మీ కాళ్ళకు ఎక్కడెక్కడ ప్రెషర్ ఏరియాస్ ఉన్నదో దానికి తగ్గట్టు మీరు కస్టమైజ్ ఫుట్వేర్ తయారు చేయించుకోవాలి. కానీ బయట దొరికే ప్రతి ఒక్క మెత్తడిది మీకు సెట్ అయిపోతుంది అనుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. అంటే ఇవి ఎప్పుడైతే మనం రెగ్యులర్గా జాగ్రత్తగా చూసుకుంటామో, అంటే ఫస్ట్ కాళ్ళలో ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. ఆ చూసుకోవడానికి మనం తీసుకోవాల్సిన ఈ ప్రొటెక్షన్స్ అన్ని ఎప్పుడైతే 100% తీసుకుంటామో మనకు ఎలాంటి ఆపరేటివ్ ప్రొసీజర్స్ అవసరం పడవు. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టు సాధారణంగా ఈ వెరికోస్ వీన్స్లో కొంతమందిలో అంటే అంటారు ఏంటంటే అది చెడు రక్తము, తీసేస్తే బాగుపడుతుంది, కొందరు జలగలతోని ట్రీట్మెంట్ చేయిస్తారు. సో ఈ విషయంలో అంటే అపోహలు ఏంటి, వాస్తవాలు ఏంటి, కొద్దిగా వివరిస్తారా? సార్ ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు మన బాడీలో 2 రకాల రక్తాలు ఉంటాయి. గుండె నుంచి కాలికి వచ్చే రక్తనాలు అవేంటి, ధమనులు. అవి మంచి రక్తాన్ని గుండె నుంచి తీసుకొచ్చి కాలికి ఇస్తాయి. ఇచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ ఉన్న కణాలకు, కండరాలకు, బోన్స్కి ఈ మంచి రక్తాన్ని ఇచ్చిన తర్వాత అక్కడ చెడు రక్తం ఏదైతే ఫామ్ అవుతుందో అది వేరే రక్తనాల ద్వారా పైకి వస్తుంది. సిరలు, ఈ పైకి వచ్చే రక్తనాలని మనం సిరలు అంటాం. సిరల్లో ఉండేది బ్యాడ్ బ్లడ్. అంటే బ్యాడ్ బ్లడ్ ఇన్ ద సెన్స్ డజంట్ మీన్ దట్ అది వేస్ట్ బ్లడ్ అనేది కాదు, ప్యూరిఫై చేయాలి. అంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది దాని మెయిన్ మీనింగ్. అంటే అది ఆక్సినేట్ చేయడానికి ఎటు వెళ్తుంది, మళ్ళీ హార్ట్ వైపే వెళ్తుంది. మళ్ళీ హార్ట్ వైపు వెళ్ళిన తర్వాత అది ప్యూరిఫై అయ్యి ఆక్సిడెంటెడ్ బ్లడ్ అయిన తర్వాత అది మళ్ళీ కిందికి రావడమే కదా. సో ఇప్పుడు మీరు జలగలను పెట్టి ఈ బ్లడ్ తీపియడం వల్ల మీ ఒంట్లో రక్తాన్ని తగ్గించుకుంటున్నారు కానీ సమస్యను తగ్గించుకోవట్లేరు కదా. అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది మీకు అర్థమైందా? జలగ పట్టినప్పుడు ఏమైపోతుందంటే ఆ ఏరియాలో కొంచెం తిమ్మిర్లా క్లాస్ చేసి మన ఒంట్లోని రక్తాన్ని తీస్తున్నట్టు మనకే తెలియదు. అక్కడ నమ్నెస్ క్రియేట్ కావడం వల్ల చాలా మంది ఏమనుకుంటారు అంటే అక్కడ ఏదో ట్రీట్మెంట్ జరిగిపోతుంది. ఇది పూర్తి అపోహ. దానివల్ల ఎలాంటి లాభము లేదు. 2, కొందరు పేషెంట్స్ మా దగ్గరికి అలాంటి జలగల ట్రీట్మెంట్ తీసుకొని కాలు పోయే పరిస్థితుల్లో వచ్చే కూడా మేము కాలు కాపాడిన రోజులు చాలా ఉన్నాయి. అంటే మీకు ఒక వైద్యం వల్ల లాభం జరగకపోయినా నష్టం మాత్రం జరగకూడదు. కానీ దీనివల్ల నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు, జలగలు దేన్ని పట్టుకొని రక్తాన్ని పీలుస్తాయి, ఈ సిరలను పట్టుకొని పీలుస్తాయి. కానీ పీల్చే క్రమంలో అక్కడ గాయం ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, ఎల్డర్లీ పేషెంట్లో ఎప్పుడైతే దమనంలో సమస్య ఉంటుందో, డయాబెటీస్ వల్ల దమనులు ఎఫెక్ట్ అవుతాయి. దమనులు ఎఫెక్ట్ అయ్యాయనుకోండి ఏ గాయం కూడా మానకుండా ఆ పుండు ఇంకా కులిపోవడం మొదలవుతుంది. సో ఈ కాంప్లికేషన్స్ తో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. జలగలు ఈజ్ నెవర్ ఎ ట్రీట్మెంట్ మెథడ్ ఫర్ వారికోస్ వెయిన్స్. మీరు అడిగిన చాలా అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ లో ఇవన్నీ చూసి చేస్తుంటారు, మమ్మల్ని అడుగుతుంటారు. ఐ థింక్ ప్రాబ్లీ దీని ద్వారా వారికి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని ఆశిస్తున్నాను. సో ఇంకోటి సార్, అంటే కొంతమంది చేపలు ఉన్న దానిలో కాళ్ళు పెట్టి దాన్ని చెడు అంటే అవసరం ఉన్నది తినేస్తుంది, ఇది బాగుంటుంది ఆరోగ్యానికి అంటారు. అసలు అందులో వాస్తవం ఉందా అసలు? ఏంది సార్ ఏంటంటే 2 మీకు పెడిక్యూర్ అంటారు. ఏం చేస్తారు, పాదంలో ఉన్న స్కేలీ స్కిన్ ని తీసేస్తారు, అంతే కదా. ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే మీకు పాదంలో ఉన్న పగుళ్ళు ఉన్న ఏరియాను వాళ్ళు క్లీన్ చేసి ఆ డెడ్ స్కిన్ ని తీసేసి అక్కడ మీకు కొంచెం రఫ్నెస్ పోయేలా చేస్తారు.
ఇక్కడ చేపలు ఏం చేస్తాయి, ఆ డెడ్ స్కిన్ తినేస్తాయి. అవి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, కొంచెం తినే క్రమంలో కొంచెం టింగ్లింగ్ ఆ సెన్సేషన్. సార్ మసాజ్ ఎవరికి చేసినా బాగానే ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ మసాజ్ వల్ల అద్భుతం జరిగిపోతుంది అనేది ఏమి కాదు. ఇది ఫిష్ ఫుట్ మసాజ్ అంటారు. అంటే దానివల్ల ఆ విధానం వల్ల కొంచెం మనకు టింగ్లింగ్, కాల్లో కొంచెం ప్లెజెంట్నెస్, ఆ సెన్సేషన్ అది కొంచెం బాగుండడం అలా ఫీల్ అవుతాం. కానీ దానివల్ల మేజర్ లాభం ఉందని అయితే ఏదైతే లేదు, ఏ స్టడీస్ లో కూడా దాన్ని ఇండికేటెడ్ లేదు. సో ఈ అపోహలు వాస్తవాల్లో ఇంకా ఏమన్నా అపోహలు ఉన్నాయండి? అంటే ఈ కప్స్ పెట్టడం కావచ్చు, మిగతా రిమైనింగ్ అంటే కొందరికి అంటే వారికోజ్ వెయిన్స్ కి ఈ జలగల ద్వారా, కప్స్ ద్వారా, కొంచెం హోమియోపతి ద్వారా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలా మంది అడుగుతారు. యూజువల్గా ఏవి దీనికి పని చేయవు. కరెక్ట్గా చెప్పాలంటే దీనికి రెండే ట్రీట్మెంట్స్ వారికోజ్ వెయిన్స్ కి. ఇనిషియల్ స్టేజెస్లో ఉంటేనేమో స్టాకింగ్స్ ఇస్తాం, ఎక్కువగా ఉంది అంటేనే ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాం. అంతేగాని వీరికి వేరే ట్రీట్మెంట్స్ అంటూ యూజువల్గా అయితే వీటికి పని చేయవు. అంటే స్టాకింగ్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కానీ, లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తమ ఒక చెప్పుల్ని అంటే డిజైన్ చేసుకునే విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇవి రెండు సపరేట్ టాపిక్ సార్. ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ కి స్టాకింగ్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. యూజువల్గా వారికోజ్ వెయిన్స్ స్టాకింగ్ సెలెక్షన్ అనేది చాలా ముఖ్యం. చాలా మంది ఏం చేస్తారంటే మెడికల్ షాప్కి వెళ్ళడము, ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకుని స్టాకింగ్స్ కొనుక్కుంటుంటారు. దానివల్ల ఏంటంటే స్టాకింగ్స్ కరెక్ట్ సైజ్ వేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి. సో దీన్ని ఏం చేయాల్సి ఉంటుంది అంటే స్టాకింగ్స్ కొనుక్కునే ముందు కాళ్ళ సర్కంఫరెన్స్ని మనం మెజర్ చేసి, కాఫ్ రీజన్లో ఈ ఏరియాలో మోకాల కింది భాగంలో వాళ్ళు మెజర్ చేసుకొని కాళ్ళకు తగ్గట్టు అవి టైట్ సాక్స్లు అంటే మెడికేటెడ్ సాక్స్లు ఇస్తారు. అవి ఎప్పుడైతే కరెక్ట్ సైజ్ ఉండవో కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే కరెక్ట్ సైజ్ ఉండకపోవడం అంటే ఏంటిది అంటే ఓవర్ సైజా అండర్ సైజా అని అడుగుతారు. యూజువల్గా స్టాకింగ్స్ ఒక నార్మల్ వ్యక్తికి మెజర్మెంట్ చేసి వేసినప్పుడు అది కొంచెం టైట్గా అనిపిస్తుంటుంది. కానీ అదే టైట్నెస్ ఒకవేళ అండర్ సైజ్ చేసుకుంటే టైట్నెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలా ఉండడం వల్ల పేషెంట్కి చాలా చిరాకు ఉంటుంది, స్టాకింగ్స్ అసలు వేసుకోవడం ఇబ్బంది ఉంటుంది. ఇంకొందరు ఏం చేస్తారు, ఈ స్టాకింగ్స్ కరెక్ట్గా మెజర్ వేసుకోకపోవడం వల్ల అది కొంచెం టైట్గా ఉంది, యాక్యురేట్ సైజ్ ఉన్నప్పటికీ కూడా అంతకంటే పెద్ద సైజ్ వేసుకుంటారు. అప్పుడు ఏమైంది, అది లూజ్ అయిపోద్ది. లూజ్ అయిపోయినా ఇబ్బంది. అంటే మరీ స్మాల్ సైజ్ ఉండకూడదు, మరీ ఓవర్ సైజ్ కూడా ఉండకూడదు. అలా అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, కాళ్ళకు మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇంకోటి చాలాసార్లు ఏం చేస్తారంటే ఆన్లైన్లో కొనుక్కోవడం వల్ల కొన్ని వెరైటీ స్టాకింగ్స్ ఎలా అంటే చాలా లావుగా మందంగా ఉండి దాని క్వాలిటీ అనేది సరిగ్గా ఉండదు. అలా ఉండకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఎప్పుడైనా స్టాకింగ్స్ నన్ను అడిగితే మెజర్మెంట్ చేసి తీసుకోవడం బెటర్. అంటే మీ ఎక్స్పీరియన్స్లో అపోహలతోని ఆరోగ్యం పాడు చేసుకున్న సంఘటనలు కానీ అలాంటి అంశాలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? అంటే సార్ ఎండోవాస్కులర్ స్పెషలైజేషన్ మీద అపోహల కంటే కూడా దీనికి అవగాహన సరిగ్గా లేదు సార్. ఓకే. ఇప్పటికి చాలా మంది ఏం చేస్తారు అంటే నాకు మందులతోటి అన్నీ తగ్గిపోవాలనుకుంటారు. సార్ మేము ఇక్కడ ఉన్నది ఎందుకు, వాస్కులర్ సర్జన్స్గా, ఫుడ్ కేర్ స్పెషలిస్ట్లుగా మాకు ఒక పేషెంట్ యొక్క గోరుని కూడా తీయడం ఇష్టం ఉంటుంది. ఎందుకు, అది కూడా వీలైతే కాపాడాలనే పద్ధతిలోనే మేము ఉంటాం. ఒక పేషెంట్ గోరు తీసేస్తున్నాం, వేలు తీసేస్తున్నాం, పాదం తీసేస్తున్నాం, కాలు తీసేస్తున్నాం, మనకు ఆనందం ఎప్పుడు ఉండదు. మనకు ఎంతసేపటికి ఆయన వీలుంటే గోరు, వేలు, కాలు, ప్రాణం అన్నీ కాపాడాలనికే మేము ఉంటాం. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పేషెంట్కి ఈ వేలు ఒక్కటి తీసేయాలి అని అనుకోండి, అది తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకు కాదు, ఒక మనుషులని అవయవం వాళ్ళకు కొన్ని ఏళ్ళుగా అటాచ్ అయి ఉంటుంది కాబట్టి సడన్గా తీసేస్తామంటే ఎవరు ఆ విషయాన్ని తట్టుకోలేరు. కాకపోతే మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, గొడ్డుతో పోయేదాన్ని గొడ్డెల్లా కూడా తేయకూడదు. అంటే ఒక వేలుతో అయిపోయేదాన్ని అన్ని వేళ్ళు లేదా కాలో ప్రాణం వరకు తెచ్చుకోకూడదు అనే ఉద్దేశంతో మేము ఆ విషయం చెప్తాం. అంతేగాని వేలు తీయడానికి ఎప్పుడు మేము లేము. when I want to save a bigger thing, probably if I require, I might tell you that ఇది తీయాల్సిన అవసరం ఉండొచ్చేమో. ఇది తీసి రక్త సరఫరా పెంచి ఆ యొక్క గాయాన్ని మార్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్తాం. కాకపోతే చాలా మందికి ఎలా ఉంటుందంటే ఇందాక మామూలుగా మీతో అన్నట్టు మన ఇండియన్ పేషెంట్స్ ఏంటంటే బంగారాన్ని ఖర్చు పెడతాం, బట్టలు ఖర్చు పెడతాం, ఇంట్లో మేకను కోసి పెద్ద ఫంక్షన్ చేస్తాం, అవసరమైతే మనం కారు కొనుక్కుంటాం. కానీ హెల్త్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ చీప్ అవుతుంది, ఎక్కడ తక్కువ అవుతుంది అని ఆలోచిస్తారు తప్పించి బెస్ట్గా అవుతుంది అనేది ఎవరు ఆలోచించరు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేసరికి పాపం వాళ్ళు మల్టిపుల్ చిన్న చిన్న హాస్పిటల్స్లోని డిఫరెంట్ పీపుల్ని కలిసి డిఫరెంట్ మందులు అలాంటివన్నీ తీసుకుంటూ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు ఫస్టే. ఒక పర్టికులర్ స్టేట్ మా దగ్గరకు వచ్చేసరికి మా దగ్గర డబ్బులు ఏం లేవు, మేము ఇంతే, మాకు ఆ పరిస్థితికి ఏంటంటే వాళ్ళ కాలు పోయే పరిస్థితి కూడా వస్తుంటుంది. చాలా థింగ్స్ మాకు బాధ అనిపించేది ఏంటంటే అవర్ ఇండియన్ పేషెంట్స్ ఆర్ సింగిల్ బ్లడ్ డోనర్స్. అంటే ఇంట్లో ఎవరైతే ఆ పెద్ద దిక్కుగా ఉంటాడో ఆ వ్యక్తి
అర్న్ చేస్తేనే కుటుంబం మొత్తం బతికే అవకాశం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళలో కాలు తీసేసాం అనుకోండి, కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. మాకు ఎంతసేపటికి ఏంటి, పేషెంట్ తన కాళ్ళ మీద తను నుంచొని, కొన్నిసార్లు ఎలా ఉంటుంది అన్ని వేళ్ళు తీసేసినప్పటికి కూడా పేషెంట్ తన పాదం మీద తను నుంచొని తన పనులు తను చేసుకోగలుగుతారు. అతను ఎవరి మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇఫ్ వీ సేవ్ ఎ లిమ్, వీ కెన్ సేవ్ ఎ లైఫ్, వీ కెన్ సేవ్ ఎ ఫ్యామిలీ. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఒక్క పర్సన్ సేవ్ చేసినట్టు కదా, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం సేవ్ చేసినట్టు. కాకపోతే మీరు అన్నట్టు ఈ అపోహ వల్ల టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుందిలే, మీకు అర్థం, ప్రతి ఒక్కరికి మీరే చేశారు, అలా కుదరదు కదా. అవును, ఈ ప్రివెంటివ్ మెజర్స్లో మనం కొంతవరకు ఎక్సర్సైజ్ అనేది ఉండాలి, సెడెంటరీ లైఫ్తోని తగ్గుతుంది అంటున్నారు. బట్ ఇన్విటబుల్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఈ ఐటీ కావచ్చు, వీఆర్ బ్యాక్ ఆఫీస్ ఫర్ ది వరల్డ్. సో వీ నీడ్ టు సిట్ ఫర్ అట్లీస్ట్ 8 to 10 hours ఎవ్రీ డే, వెదర్ ఇట్ ఈస్ ఐటీ, బీపీఓ, ఎనీ జాబ్. వీరికి అంటే మీ ప్రొఫెషనల్స్కి ఎక్కువ సెడెంటరీ లైఫ్లో బై ప్రొఫెషన్ ఉండాల్సిన వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో యూజువల్గా ఎలా ఉంటుందంటే సార్, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు కనీసం 6 to 8 hours కంటిన్యూస్గా కూర్చోవచ్చు, కొందరు 12 hours కూడా కూర్చునే అవకాశం ఉంది. ఇవాళ రేపు వాళ్ళ గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు? వాళ్ళకు ఎక్కువ డిసీజెస్కి ఎఫెక్ట్ అవుతున్నారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఏం చేయాలి అంటే, ప్రతి 2 hours ఒకసారి ఒక బ్రేక్ తీసుకొని ఒక 5 to 10 minutes వాక్ చేసి మళ్ళీ వచ్చి ఆ వర్క్ అనేది కంటిన్యూ చేయాలి. లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే కార్లో, బస్లో, ట్రైన్లో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ప్రతి 2 hours ఒకసారి వీలుంటే ఆ కార్ ఆపుకోనో, బైక్ ఆపుకోనో ఒక 5 minutes వాక్ చేసినట్టు వాక్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి. అంతేగాని కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్లోనో లేదా స్టాండింగ్ పొజిషన్లో లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. చాలా మందికి ఉండే మిత్ ఏంది, సార్ నాకు కాళ్ళ నొప్పి వస్తుందని చెప్పి వాకింగ్ మానేశాను సార్, ఎందుకంటే వాకింగ్ చేస్తే నాకు కాళ్ళు ఎక్కువ నొప్పి వస్తుంది అంట. అలా కాదు, వాకింగ్ వల్ల ఎప్పుడు నొప్పి రాదు. నొప్పి వచ్చేది దేని వల్ల వస్తుంది? మీరు ఎక్కువ నుంచున్నా, ఎక్కువ కూర్చున్నా వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది, ఎక్కువ నొప్పి వస్తుందని కాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ కూర్చుంటారు లేదా రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల బరువు పెరుగుతారు కాబట్టి అప్పుడు మోకాలు నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది, నొప్పి ఎక్కువైంది కాబట్టి ఇంకా అసలు నడవరు కాబట్టి ఇంకా వెయిట్ ఎక్కువ అవుతుంది. అంటే దిస్ ఈస్ అ విషియస్ సైకిల్, అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్. ఈ డైటరీ చేంజెస్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయి? డైటరీ చేంజెస్ ఏది ఎండోవాస్కులర్ ప్రాబ్లమ్స్ పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ? ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి మెయిన్గా ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, థిన్ బిల్ట్ ఉండి మనకు వెయిట్ గెయిన్ ఎక్కువ కాకుండా చూసుకుని, సిగరెట్ స్మోకింగ్ అనేది లేకుండా లేదా టొబాకో చీవింగ్ లేకుండా చూసుకుంటూ, ఆల్కహాల్ని వెరీ లిమిటెడ్ అకేషనల్లీ సోషల్గా తీసుకుంటూ, కొంత ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే క్రమం తప్పకుండా చేసుకుంటూ, షుగర్ని ఎప్పుడైతే పర్టికులర్గా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లాంగ్ టర్మ్లో ఉండవు. అన్ని రకాల మేజర్ వాస్కులర్ థింగ్స్కి మనం దీన్ని ఆపాదించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ. ఇంకొక ప్రముఖమైన వ్యాధి ఏంటంటే గ్యాంగ్రీన్ అంటాం మనం యాక్చువల్గా. సో ఈ గ్యాంగ్రీన్ అనేది ఎందుకు వస్తుంది, దీన్ని మనం ప్రారంభంలో ఎలా గుర్తించాలి? సో మొత్తం కాలు లేదా గ్యాంగ్రీన్ సోకిన ప్రాంతాన్ని తీసేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? 2 విషయాలు సార్. గ్యాంగ్రీన్ అంటే చనిపోయిన భాగం, అంటే మనం మమ్మీలు అని వినుంటాం చూసారా, ప్రాణం లేని భాగం. ప్రాణం లేని భాగం ఎందుకు తయారవుతుంది? రక్త సరఫరా తక్కువైపోవడం వల్ల. ఇందాక మీకు ఏం చెప్పాను, షుగర్ పేషెంట్లో కూడా 30% మందికి ఈ గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాంగ్రీన్ ఇండివిజువల్ గా రావచ్చు, షుగర్ ఉన్న వ్యక్తుల్లో కూడా రావచ్చు. గ్యాంగ్రీన్ ఇండివిజువల్ వ్యక్తికి, అంటే ఒక యంగ్స్టర్ 35-40 years లో కూడా గ్యాంగ్రీన్ రావచ్చు. దానికి కారణం ఏంటి? ధమనులు బాగా ఎఫెక్ట్ అయిపోవడం, ధమనులు బ్లాక్ కావడం. ధమనులు బ్లాక్ కావడానికి మెయిన్ గా మన ఇండియన్ సినారియోలో ద కాజేటివ్ ఫ్యాక్టర్, అంటే దీన్ని చేయడం వల్ల ఇది వస్తుంది అంటే మెయిన్ గా సిగరెట్ ఆర్ బీడీ స్మోకింగ్ ఒకటి, టొబాకో చూయింగ్ ఒకటి. ఈ కారణాల వల్ల ఈవెన్ పేషెంట్ కి షుగర్ లేనప్పటికీ, ఏజ్ ఎక్కువగా లేనప్పటికీ కూడా గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గ్యాంగ్రీన్ వచ్చే సమస్యనే మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఈ సమస్య వచ్చిన వారికి ఇందాక మీకు చెప్పినట్టు ఐదర్ మనం సిటీ స్కాన్ చేసుకుని బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని, అవసరాన్ని బట్టి కాళ్ళలో బైపాస్ సర్జరీ కానీ, అంటే మనకు యాంజియోప్లాస్టీ స్టంటింగ్ కానీ చేసి ఆ గ్యాంగ్రీన్ ఉన్న పార్ట్ని తీసేసి ఆ గ్యాంగ్రీన్ లేని పార్ట్లో అక్కడ గాయాన్ని మాన్చడానికి మనం ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ఇలాంటి పేషెంట్స్కి. అవుట్ ఆఫ్ 100 కేసెస్లో, మీ దగ్గరకు వచ్చే కేసెస్లో, అంటే సర్జరీ విషయానికి వస్తే ఏ సర్జరీలు ఎక్కువ ఉంటాయి, ఏ విభాగంలో ఎక్కువ ఉంటాయి? అంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఉంటారు. యూజువల్గా మా దగ్గరికి అంటే కామన్గా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వ్యాధులకు మనం ట్రీట్ చేస్తుంటాం. అంటే కామన్గా వచ్చే వారికోజ్ వెయిన్స్కి మనం లేజర్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ, సూపర్ గ్లూ థెరపీ కానీ ఇది కామన్గా చేస్తుంటాం. ఇవాళ రేపు బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి మా దగ్గరికి.
యంగ్స్టర్స్లోనే డయాబెటిక్ ఫుట్ అంటే అరౌండ్ 30-35 ఇయర్స్కే షుగర్స్ రావడం వల్ల డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్ కూడా కొంచెం ఎక్కువగా మారుతున్నారు. వాళ్ళలో ఇందాక మీకు చెప్పినట్టు గ్యాంగ్రీన్ అనేది ఒకటి యాడ్ అయితే ఇంకా మనకు ఆ పేషెంట్స్కి యాంజియోప్లాస్టీలు, స్టంటింగ్ ఇలాంటివి చేయాల్సిన అవసరం పడుతుంది. ఇంకొందరు పేషెంట్స్ ఎలాగా ఈ షుగర్ ఉండడం వల్ల, బీపీ ఉండడం వల్ల వీళ్ళ కిడ్నీ రిలేటెడ్ సమస్యలు వచ్చి దానికి సంబంధించిన డయాలసిస్ కోసం ఏవి ఫిస్లాస్ చేతుల్లో మనకు డయాలసిస్ కోసం చేయడానికి అవసరమైన ఆ ఫిస్లా సర్జరీస్, వాటి మీద వచ్చే కాంప్లికేషన్స్, అవి ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా చేస్తున్నాం. ఇవి కాకుండా కొంత మేము చేసే ట్రీట్మెంట్లు ఎక్కువ వచ్చేది ట్రామా, అంటే కాళ్ళు ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, ఆర్థోపెడిషన్. బొక్క ఫ్రాక్చర్ అయింది, ఆర్థోపెడిషన్ ఉంటారు. కానీ బొక్క ఫ్రాక్చర్ అయిన 4 వారాలకు 6 వారాలు కూడా బొక్క ఫిక్స్ చేయొచ్చు. అది మీరు కూడా చాలా చోట్ల మీ ఊర్లో మీ చుట్టుపక్కల అందరికీ చూసి ఉండొచ్చు. ఫస్ట్ చూడాల్సింది ఏంటి, రక్త సరఫరా కాల్లో ఉందా లేదా, ఇది పాయింట్ అందరూ మిస్ అవుతుంటారు. అలాంటి దాని వల్లే రక్త సరఫరా తగిన టైంలో మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల ఈ ట్రామా పేషెంట్స్ లో ఎక్కువ కాలిపోవడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా హై ఎండ్ ట్రీట్మెంట్స్ మేము ఏం చేస్తామంటే మనకు అయోటిక్ అనిజమ్స్ అని, అయోటిక్ డైసెక్షన్స్ అని కొంచెం కాంప్లికేటెడ్ వాస్కులర్ సమస్యలు ఉంటాయి. వాటికి కూడా మనం అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇంకా వివిధ రకాలు అంటే మనకు కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ కి కెరోటిడ్ ఎండాటెక్టమీ, కెరోటిడ్ స్టంటింగ్ చేస్తాము. ఈ అయోటిక్ అనిజమ్స్ కి, అయోటిక్ డైసెక్షన్స్ కి అయోటిక్ స్టంట్ గ్రాఫ్ట్స్ చేస్తాము. యాంజియో ఎంబోలేషన్ ఫర్ ఏవి మాల్ ఫార్మేషన్స్ అని, వీనస్ మాల్ ఫార్మేషన్స్, ఇలాంటివి వైడ్ వెరైటీస్ ఆఫ్ వర్క్ చేస్తాం సార్. ఇప్పుడు మేము మనకు కొద్దిగా ట్రామా గురించి మాట్లాడాము. యాక్చువల్గా ఇప్పుడు వాస్కులర్ ట్రామా అని అంటే ఏమిటి, అందులో ఏం చేస్తారు? సార్ వాస్కులర్ ట్రామా అంటే రక్తనాళాలకు గాయం అయింది. అంటే ఒక మనిషికి కింద పడినప్పుడు తొడ భాగంలోనో మోకాల కింద భాగంలో ఫ్రాక్చర్ అయినప్పుడు ఓన్లీ బొక్కకు అక్కడ ఉన్న కండరాలకే కాకుండా ఎప్పుడైతే రక్తనాళాలు కూడా దెబ్బతింటాయో, అందులో మెయిన్గా ధమనులు దెబ్బతింటాయో అప్పుడు దాన్ని మనం వాస్కులర్ ట్రామా అంటాం. ఒక శరీరం బతికి ఉండాలి అంటే ఆ శరీరంలో శక్తి ఉండాలి అంటే ఏముండాలి, దానికి ఫస్ట్ రక్త సరఫరా ఉండాలి. రక్త సరఫరా లేకపోతే ఏమవుతుంది, ఆ భాగం అనేది నిర్జీవం అవుతుంది, చచ్చిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మోకాలి కింది భాగంకి ఈ ఏరియాలో మోకాల దగ్గర మనకు గాయమైంది, ఫ్రాక్చర్ అయ్యింది, రక్తనాళం కూడా కట్ అయింది. సో రక్త సరఫరా ఎప్పుడైతే మోకాల కింది భాగంకి ఉండదో, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇది ఒకవేళ మెయిన్ బాడీకి అటాచ్ అయినప్పటికీ కూడా ఇది కుళ్ళిపోవడం అనేది మొదలు అవుతుంది. సో ఎప్పుడైతే మనం తగిన టైంలో అంటే గాయం తగిలిన 6 నుంచి 8 గంటల్లో ఒకవేళ వాస్కులర్ ట్రామా అంటే రక్తనాళాలకు ఇబ్బంది ఉంటే ఎప్పుడైతే మనం అది కరెక్ట్ చేయగలుగుతామో అప్పుడే ఆ కాల్ని కాపాడే అవకాశాలు 95% ఉంటాయి. ఎప్పుడైతే ఇది డిలే అవుతూ ఉంటుందో, ప్రతి గంట గడుస్తున్నా కొద్దీ కాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బైపాస్ చేస్తూ మీరు రక్తం చేయడానికి చేస్తుంటారు. అవును, ఆ రకంగా రక్త సరఫరాను పెంచే ప్రయత్నం ఎక్కువ చేస్తారు. ఇంకోటి సార్, అంటే మీ విభాగంలో ఇప్పుడు అనూరిజం అంటాం కదా సార్, ఇది అంటే ఏంటి అసలు? అనూరిజం అంటే దాన్ని మనం అయోటిక్ అనూరిజం అంటాం. అనూరిజమ్స్ ఎక్కడైనా రావచ్చు శరీరంలో, మెయిన్ గా అయోటాలో వచ్చినప్పుడు రక్తనాళాల్లో ఈ భాగాల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్ గా అనూరిజం అంటే ఏంటిది అంటే ఏదైతే మన రక్తనాళం ఉంటుందో దాని యొక్క సైజు, చుట్టుకొలత ఏదైతే ఉంటుందో దాన్ని అది 2.5 టైమ్స్ ఎక్కువ పెరిగితే దాన్ని మనం ఎనూరిజం అంటాం. మీకు అర్థమైంది అంటే ఒక నార్మల్ సైజు ఎక్సర్సైజ్ ఉంటే దాన్ని ఇంటూ 2.5 చేస్తే ఎంత సైజ్ వస్తుందో ఆ ఏరియాకు అది అనూరిజం. ఈ అనూరిజాల్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫ్యూసిఫామ్ ఎనూరిజం అని, సాక్యులర్ ఎనూరిజం అని అంటాం. అంటే ఫ్యూసిఫామ్ అంటే ఏంటిది అంటే ఒక నార్మల్ గా ఉన్న ట్యూబ్ లో ఒక మధ్య భాగంలో బాగా ఉబ్బి మళ్ళీ అది కిందికి వెళ్ళడం, అంటే పూర్తిగా వాల్ అంతా ఉబ్బుతుంది. సాక్యులర్ ఎనూరిజం అంటే ఏంటిది, ఈ ట్యూబ్ లోంచి ఒక చిన్న బుడగలాగా బయటికి వస్తుంది. సరే, అది ఏదైనప్పటికీ ఇంకా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఈ రక్తనాళం యొక్క వాల్ క్వాలిటీ బాగా సన్నబడిపోయి అది ఒక బెలూన్ లాగా ఉబ్బుతుంది. ఎప్పుడైతే బెలూన్ లాగా ఉబ్బుతుందో, ఇప్పుడు మీరు బెలూన్ కూడా చూడండి, ఒక పర్టికులర్ పాయింట్ వరకు మీరు గాలిని లోపలికి పుష్ చేస్తున్నా కొద్దీ, బ్లో చేస్తున్నా కొద్దీ అది లావ్ అవుతుంది. ఒక పర్టికులర్ టైం రాగానే అది బర్స్ట్ అయి పేలిపోతుంది. ఈ రక్తనాళం కూడా ఈ విధంగా బెలూన్ లాగా ఉబ్బడం వల్ల ఒక పర్టికులర్ పాయింట్కి రాగానే అది రప్చర్ అయి మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. యూజువల్ గా అనూరిజం అంటే మీనింగ్ ఇది. దా అనూరిజంకి ఎందుకు ట్రీట్మెంట్ చేయాలంటే ఇప్పుడు మీకు అదే చెప్పాను, అంటే అలా పగిలి మనిషి ప్రాణానికి ప్రమాదం కాకుండా ఉండడానికి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అనూరిజమ్స్ వచ్చినప్పటికీ కూడా అవి ఇన్సిడెంటల్ ఫైండింగ్సే ఉంటాయి. అంటే వెరీ రేర్లీ సిమ్టమ్స్ తో వస్తారు. అంటే మనం ఏదో వ్యాధి కోసం వెతుకుతుంటే ఇవి బయటపడతాయి. డైరెక్ట్ గా మనకు చాలా సార్లు బయటపడవు. సాధారణంగా ఇప్పుడు రక్తనాళాల్లో కరెక్ట్ ఉందా లేదా, ఎక్కడన్నా మనకు సాధారణంగా అంటే గడ్డలు లాంటివి కానీ అబ్స్టాకిల్స్ కానీ ఉన్నాయా అని తెలుసుకోవడానికి అంటే ఎటువంటి టెస్టులు చేస్తే తెలుస్తుంది యాక్చువల్లీ? అంటే యూజువల్ చెప్పాలంటే సార్, ఇండియాలో
ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి పెద్దగా లేవు. మనకు వెస్ట్రన్ వరల్డ్ ఎలా ఉంది అంటే ప్రతి 6 monthsకి ఒకసారి 6 months to 1 yearకి ఒకసారి అక్కడ అట్లీస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అయితే రెగ్యులర్గా చెక్ చేస్తారు. అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏజ్ అబౌవ్ 50 years ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ పీపుల్లో రెగ్యులర్గా స్కాన్ చేస్తూ అక్కడ వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్లు ఏమైనా దొరికితే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని సిటీ స్కాన్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకుంటారు. మన ఇండియన్ పాపులేషన్లో ఏంటంటే చాలా మంది అసలు హాస్పిటల్కి రారు, హాస్పిటల్కి వెళ్ళాలనుకోరు. వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారు, సార్ జీవితంలో ఫస్ట్ టైం వచ్చామంటారు. వచ్చిన వాళ్ళు కూడా అన్ని టెస్టులు చాలాసార్లు చేయించుకోరు. మీకు అర్థమవుతుందా? వై? బికాస్ సెల్ఫ్ డినైల్ అంటాం, అంటే నాకు రాదు నాకు లేదు అనడానే ఫస్ట్ వింటుంటాం. సో కాబట్టి ఏంటంటే ఇండియన్ సినారియోలో ఇలాంటి ఏమైనా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మనకి ఏమైనా డెవలప్ చేయగలిగితే ఇన్ ఫ్యూచర్ ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మా దగ్గరకు వచ్చేసరికి అత్యంత ప్రమాదకరంగా ఆపరేషన్కు చాలా క్లిష్టతరంగా ఉండే కేసులు మా దగ్గరకు వస్తున్నాయి. ఎప్పుడైతే మనం అది సీరియల్గా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తామో అదంత ప్రమాదం లేకుండా చేసుకోవడానికి మనకు ఆస్కారం. మన కరోనా టైంలో ఎక్కువ చేసినారు డీడైమర్ లాంటి, ఇప్పుడు యాంజియోగ్రామ్ లాంటి, అంటే ఆ భయంతో చాలా మంది చేసుకున్నారు కదా. అసలు అది అవసరమా? ఎవరికి అవసరము? సార్ అది డీడైమర్ ఎందుకు చేశారు అంటే ఈ కరోనా వల్ల అప్పట్లో క్లాట్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉండేది. బికాస్ ఆఫ్ వ్యాక్సిన్స్ అన్నారు. దాని గురించి ఇప్పటికీ కన్సాలిడేటెడ్ డేటా లేదు. వ్యాక్సిన్స్ వల్ల వచ్చే అవకాశాలు చాలా తక్కువ శాతం ఉందని చెప్పారు కానీ దెర్ ఇస్ నో ప్రాపర్ అంటే ఎండ్ రిజల్ట్ దట్ 100% దీనివల్లనే. స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఏమైనా జరిగిందంటారా? ఇప్పటికీ నో సచ్ స్టేట్మెంట్ వీ కెన్ మేక్ బ్లైండ్లీ. మీకు అర్థమవుతుందా? అంటే ఇది కేవలం కరోనా వల్ల వచ్చిందా, అంటే వ్యాధి వల్లనే వచ్చిందా, వ్యాధి తాలూకు వైరస్ ఏదైతే ఉందో దాన్ని మనం మైల్డ్ ఫామ్లోనే కదా ఈ యొక్క టీకాల ద్వారా ఇచ్చింది, దానివల్ల వచ్చిందా అనే దానికి ఇప్పటికిప్పుడు స్టడీస్లో అయితే కొన్ని డౌట్ఫుల్ మీరు రైజ్ చేసిన పాయింట్స్ తప్పించి మేజర్గా అయితే ఇంకా ఏ టెస్ట్ చేసి ఎస్ ఇది దీనివల్లనే ఇంత శాతం అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే మన డిఫరెంట్ స్టడీస్లో చూసాం. కొన్నిసార్లు పోస్ట్ కోవిడ్ క్లాట్స్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనేది థియరీస్ చాలా నడుస్తున్నాయి. చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఇలాంటి వాటికి మనం బ్లైండ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కంటే లాంగ్ టర్మ్లోనే ఈ యొక్క దాన్ని మనం విధానాలను కరెక్ట్గా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ దశాబ్ద కాలం పైగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందులో మీ కెరీర్ను మలుపు తిప్పినే కానీ మీ కెరీర్లో అద్భుతంగా చేసిన వైద్య కేసులు కానీ, అంటే ఒక పేషెంట్ జీవితాన్ని మార్చిన వైద్య కేసులు కానీ ఏమైనా ఉన్నాయా? బాగా ఛాలెంజ్ తీసుకున్న కేసులు 1-2 కేసులు ఉంటే మాకు వివరిస్తారేమో. అలాంటి అంటే చాలా ఉన్నాయి సార్. అంటే మీకు చెప్పాను కదా, అంటే ఇప్పుడు అయోటిక్ అన్రిజమ్స్లో కొందరు పేషెంట్స్ చేసాం. అయోటిక్ డైసెక్షన్లో ఒక పేషెంట్ చచ్చిపోయే వాళ్ళకి చేసాం. జగ్గయ్యపేటలో వారికి ఫస్ట్ తెలుసుకొని వాళ్ళు అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో నువ్వు చచ్చిపోతామని చెప్తే ఆ పేషెంట్ ఎమర్జెన్సీ అంబులెన్స్ మన దగ్గరకు వస్తే మనం ప్రొసీజర్ చేస్తే ఆ పేషెంట్ ఇప్పుడు బాగానే ఉండి హ్యాపీగా హీస్ లీడింగ్ హిస్ లైఫ్. ఈ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంకోటి మహారాష్ట్ర లాతూర్ నుంచి కూడా ఒక 83 ఏళ్ల వ్యక్తికి కూడా సాక్యులర్ అన్రిజం ఇన్ఫ్రారెనల్ అయోటాతో వస్తే అది కూడా జస్ట్ అయోటిక్ స్టంట్ గ్రాఫ్ పెట్టి జస్ట్ ఒక డే కేర్ ప్రొసీజర్లా చేసి పంపించేసాం. పెద్ద ఆయనకు హై రిస్క్ ఫర్ ఓపెన్ సర్జరీస్ అన్నీ ఉండే, ఆయనకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉండే. అంటే కిడ్నీ పేషెంట్, స్ట్రోక్ 2 సార్లు వచ్చింది, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంతకుముందు స్మోకింగ్ హిస్టరీ ఉంది, COPD హిస్టరీ ఉంది. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ అనస్థీషియా. జస్ట్ లోకల్ అనస్థీషియా ఇచ్చి జస్ట్ లైట్ సెడేషన్లో ప్రొసీజర్ చేసి పంపించేసాము. ఇంకా కాళ్ళు కాపాడిన పేషెంట్లు చాలా మంది ఉన్నారు. అంటే మనకు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, ఇందాక మీరు అడిగిన గ్యాంగ్రీన్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ ఫుట్ వల్ల వచ్చిన వ్యక్తులు కానీ, కాలు తీయాల్సిన వ్యక్తులను కూడా చాలా మందిని కాపాడగలిగాం. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా హ్యూమన్స్. అంటే మనం కాపాడడానికి 100% ప్రయత్నం మాత్రమే చేయగలుగుతాం. కానీ కొన్నిసార్లు వాళ్ళు ప్రాపర్ టైంలో మన దగ్గరికి రాకపోవడము, లేదా అంతకంటే ముందే వారికి వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉండడము, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడము, అలా ఉన్నప్పుడు కొందరు మనం కాపాడలేకపోవచ్చు కూడా. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో అయితే చాలా మంచి జస్టిస్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వారికోజ్ వెయిన్స్లో ఏళ్ల తరబడి హైదరాబాద్లో ఉండి 8 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు గాయాలతో వచ్చిన వ్యక్తుల్ని గాయాలు మార్చి చూపించాం వాళ్ళకు, మనకు వారికోజ్ వెయిన్స్ యొక్క ట్రీట్మెంట్ ఇచ్చి. అలాంటి హ్యాపీ అయిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరికి తెలియకపోవడం వల్ల ఇది ఎన్నేళ్ళు ఆ గాయాలు పెట్టుకొని కాలు పూర్తిగా పాడేదాకా ఉన్నామని చెప్పిన పేషెంట్స్ ఉంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీస్ ఉన్నాయి సార్. ఒకటి రెండు చెప్పాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు గత దశాబ్ద కాలంగా ఈ ఎండోవాస్కులర్ విభాగంలో వచ్చిన అధునాతన మార్పులు ఏంటి? అంటే ఈ రోబోటిక్స్ విషయంలో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కావచ్చు, 3D ఇమేజింగ్తో కావచ్చు. సో మీ వైద్య విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? వచ్చే 10 ఏళ్లలో ఎలాంటి మార్పులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకప్పటితో పోలిస్తే ఒకప్పుడు బెలూన్ యాంజియోప్లాస్టీ కానీ, స్టంటింగ్ కానీ, ఇవన్నీ మనకు ఫస్ట్ హార్ట్ దగ్గర నుంచే చూసాం. అంటే
హార్ట్లో ఫస్ట్ ఏంది ఓన్లీ యాంజియోగ్రామ్ వరకే జరిగింది. దాని తర్వాత మెల్లగా బెలూన్ పెట్టి బెలూన్ యాంజియోప్లాస్టీ చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఏమైంది, హార్ట్లో 1 లేదా 2 స్టంట్లు పెట్టొచ్చు, 3వ స్టంట్ పెట్టాలంటే అది ఖచ్చితంగా మన బైపాస్కే వెళ్ళాలి అనేది ఒకటి ఉండేది. అది క్రమక్రమంగా మారుతూ ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు 6-7 స్టంట్లు కూడా హార్ట్లో పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కాలుకు వచ్చేసరికి ఆ అత్యాధునిక అదే విధంగా డెవలప్ అవుతూ వచ్చింది. ఒకప్పుడు లాంగ్ సెగ్మెంట్ బ్లాకేజెస్ ఏమున్నా కానీ మేము బైపాస్ సర్జరీసే చేయాల్సి వచ్చేది. పేషెంట్ కొంచెం హై రిస్క్ క్యాండిడేట్లు కూడా అలా చేసేది. కాకపోతే ఇప్పుడు మన ఎక్స్పర్టీస్ పెరిగిపోవడం వల్ల లాంగ్ బ్లాకేజెస్ని కూడా మనం అంటే మనకు డిఫరెంట్ గ్యాడ్జెట్స్ వచ్చాయి. అంటే మనకు వైర్లు కానీ కెథటర్స్ కానీ ఆ వాడే బెలూన్స్ కానీ అవి ఎంత అత్యాధునికంగా ఉన్నాయంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాస్ట్ 10 yearsలోనే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వెరీ కాంప్లికేటెడ్ బ్లాకేజెస్ కూడా సింపుల్గా మనం దీని ద్వారా నయం చేయడం జరుగుతుంది. ఇంకా దీంట్లోనే డిఫరెంట్ గ్యాడ్జెట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DVT కోసం ఒకప్పుడు మనం వాడితే కెథటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ వాడేవాళ్ళం. దాంట్లో ఏంటి థ్రాంబోలైటిక్ ఏజెంట్ డోసేజ్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చింది. దానివల్ల పేషెంట్కి ఏమైపోయేది, కొంత బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉండేది. ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ కానీ ఇంట్రా అబ్డామినల్ బ్లీడ్ కానీ కొన్నిసార్లు అయ్యి పేషెంట్ ప్రాణానికి కూడా దాని సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ వల్ల కూడా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడేంది మెకానికల్ థ్రాంబెక్టమీస్ అని కొన్ని వచ్చాయి. అందులో ఏంటి కాస్ట్ ఆఫ్ ద డివైస్ ఈజ్ హయ్యర్, బట్ దాంట్లో ఏంది ద రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ అనేది బాగా తక్కువ ఉంది, బ్లడ్ లాస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. ప్రాబ్లీ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్లో అది చూస్తున్నాం. క్లాట్ డ్రైవర్ అని ఇప్పుడు ఒక లేటెస్ట్ టెక్నిక్ DVTకి వచ్చింది. అది సౌత్ ఇండియాలో ఫస్ట్ కేసు వేసింది కూడా నేనే, విత్ వెరీ గుడ్ రిజల్ట్. సో ఇప్పుడు ఇలానే కాకుండా ఇప్పుడు మీరు అడిగిన ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ దీనివల్ల కానీ ఎలాంటి లాభాలు ఉంటాయంటే, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా, ఏ చాట్ జీపీటీ ఉన్నా, ఏ గూగుల్ ఉన్నా, దాంట్లో గూగుల్కి లేదా చాట్ జీపీటీకి లేదా మీకు తేడా ఏంటి అంటే ఒక డాక్టర్గా మీకున్న తేడా ఏంటి, ఇప్పుడు నేను ఇదే వ్యాధి లక్షణాలను నేను గూగుల్లో చూడొచ్చు, చాట్ జీపీటీలో కూడా చూడొచ్చు అని మీరు అడగొచ్చు. చాట్ జీపీటీలో లేనిది నాలో ఉంది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్, ఆలోచన. మీకు అర్థమైందా? సో దాట్ మేక్స్ ఎ మేజర్ డిఫరెన్స్. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎంత మేధో సంపత్తి మనకి ఎంత అత్యాధునికమైన పరికరాలు వచ్చినా ఆ పరికరాలను ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడితే దానివల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అనేది డిసైడ్ చేసేది మనిషి నా ఉద్దేశంలో. ఈ ఎండోవాస్కులర్ విభాగంలోకి కొత్తగా వద్దామనుకున్న విద్యార్థులకు కానీ లేదా డాక్టర్లకు కానీ మీరు ఎలాంటి సూచన చేస్తారు? ఒక ఎండోవాస్కులర్ సర్జన్కి ఉండే అతిపెద్ద సవాళ్ళు ఏంటి? సార్ 2 విషయాలు సార్. ఇక్కడ వాస్కులర్ సర్జన్స్గా మాకు ఉండే సవాళ్ళు ఏంటి అంటే, మాది ఎమర్జెన్సీ బ్రాంచ్. అంటే నీకు పేషెంట్ ఎప్పుడన్నా కాంప్లికేట్ కావచ్చు, ఎప్పుడన్నా సీరియస్గా ఉండొచ్చు, ఏ టైంలో అయినా ఫోన్ రావచ్చు. అంటే రాత్రి పగలు ఈ టైంలో నీకు ఫోన్ రావాలని దిస్ అన్ ఎమర్జెన్సీ బ్రాంచ్. ఇందాక మీరు అడిగిన అయోటిక్ అనిజమ్స్ కానీ, అయోటిక్ డైసెక్షన్స్ కానీ, కామన్గా వచ్చే వాస్కులర్ ట్రామా కానీ, కొన్నిసార్లు కెరోటిడ్ ఆర్టరీ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళు కానీ, కొన్నిసార్లు మనకు పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్ వల్ల, డయాబెటిక్ ఫుట్ వల్ల, ఇన్ఫెక్షన్స్తో, సెప్సిస్తో వచ్చే కాళ్ళలో కానీ, ఇవన్నీ మనకి ఎమర్జెన్సీస్తో కూడుకున్న బ్రాంచ్. ఎవరైతే ఎమర్జెన్సీస్ని లవ్ చేస్తారో, ఎవరైతే ఎమర్జెన్సీస్ని చేయడానికి స్ట్రాంగ్గా ఉంటారో, అంటే వాళ్ళ లైఫ్లో రాత్రి పగలు ఎప్పుడు కాల్ వచ్చినా రిసీవ్ చేసుకొని దానికి రియాక్ట్ కాగలుగుతాం అనుకుంటారో అలాంటి వారు వాస్కులర్ సర్జరీలోకి రావడం అనేది చాలా ఉత్తమం. ఇట్స్ అ హైలీ అప్రిషియేటబుల్ బ్రాంచ్. అంటే చాలా మంది జీవితాలను మనం మార్చే అవకాశం మనకు ఉంటుంది. సేవ చేయడానికి కూడా అంతమంది పాపులేషన్ బయట ఉన్నారు. వాస్కులర్ సర్జరీ చాలా మంచి బ్రాంచ్, ప్రొవైడెడ్ వాళ్ళకి ఎమర్జెన్సీస్ డీల్ చేసి ఓపిక ఉండాలి. ఫస్ట్ థింగ్ అది. ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి అంటే, మెయిన్ సవాళ్ళు ఏంటంటే వచ్చేసరికి మన దగ్గరికి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో వస్తుంటాయి. అంటే వ్యాధి మొదలైన తక్కువ రోజుల్లో, తక్కువ టైంలో మన దగ్గరికి ఎప్పుడైతే రాగలుగుతారో మన పేషెంట్ యొక్క అవయవాన్ని ఎక్కువగా కాపాడగలుగుతాం. చేతి కావచ్చు, కాలు కావచ్చు, ప్రాణం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇంకోటి సార్, ఇప్పుడు ఇండియాలో ఉన్నంత పాపులేషన్ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. సో మనకిక్కడ వైద్య సేవలు చూస్తా అంటే ప్రభుత్వ హాస్పిటల్కి పోలేము, ప్రైవేట్ హాస్పిటల్లో మనం అఫోర్డ్ చేయలేము. అంటే అటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఈ సందర్భంలో అంటే రానున్న రోజుల్లో వైద్య సేవల ఖర్చులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి తేడా ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నేను దాని గురించి దిస్ ఆర్ పాలసీ డిసిషన్స్, మనం దాంట్లో వీఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఒకటి ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్లో మేము చూస్తుంది ఏంటంటే ఇప్పటికీ 3 to 5% ఆఫ్ పాపులేషన్కి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఇన్సూరెన్సెస్ ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబము ఇన్సూరెన్స్ తీసుకుంటేనే వారి భవితవ్యం బాగుంటుంది. ఎందుకు ఏజ్ అబౌవ్ 50 years తర్వాత ఇన్సూరెన్సెస్ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు ప్రీమియంలు కూడా చాలా ఎక్కువగా కట్టాల్సి వస్తుంది.
బెనిఫిట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు వ్యాధి ఉందా లేదా మనకి ఎప్పుడు వస్తుందిలే అనుకోవడం కంటే కూడా మనం ఇన్సూరెన్స్ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ పే చేసుకుంటారో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదనే నా అభిప్రాయం. ఎందుకు తగిన వైద్యం దొరుకుతుంది, ఆ వైద్యానికి తగిన ఖర్చు కూడా అఫోర్డబిలిటీ కిందకు వస్తుంది. కాకపోతే మనం చేసేది మనం చేయకుండా, అంటే మనం చేయాల్సింది ఏంటి, అట్లీస్ట్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం. ఇన్సూరెన్సెస్ తీసుకున్న ప్రతి ఒక్కరు 10 లక్షలకు 20 లక్షలకు 50 లక్షలకు ₹1,00,00,000 తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అట్లీస్ట్ ప్రొవైడెడ్ వాళ్ళ కుటుంబ సైజుని బట్టి దాన్ని బట్టి ₹1,00,000 ₹2,00,000 నుంచో ₹5,00,000 నుంచో ఆ మినిమం అన్నా తీసుకుంటూ ఏజ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు, నాకు ఇప్పుడు ఏం వ్యాధి వస్తుంది అనుకుంటున్నాను, ₹2,00,000 తీసుకుంటే అయిపోతుంది కదా. దాని అప్గ్రేడేషన్ అనేది 5 ఏళ్లకో 10 ఏళ్లకో అప్పుడు అది ఈజీ. చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఇన్సూరెన్స్ ఈ రోజు తీసుకుంటే ఎలక్టివ్ కేసెస్కి 3 ఏళ్ల వరకు ఇన్సూరెన్స్ రాదు. ఈ బేసిక్ నాలెడ్జ్ చాలా మంది మిస్ అవుతుంటారు. అట్లీస్ట్ 2 years వెయిటింగ్ పీరియడ్ ఫర్ ఆల్. చాలా వాటిలో ఉన్నాయి. ఇంకోటి ఏంది, సబ్ క్లాసులు ఉంటాయి దాంట్లో. ఏది మనకు 70% ఇన్సూరెన్స్ కంపెనీ కడితే 30% కో పేమెంట్, అది కూడా సరిగ్గా చూసుకోరు చాలా మంది. అంటే మా దగ్గరకు వచ్చి పేషెంట్స్ అందరు ఇవే చెప్తుంటారు. ఇంకోటి ఈ వెయిటింగ్ పీరియడ్ సరిగ్గా చూసుకోరు. కొందరు అతి తెలివితోటి ఏం చెప్తారు, సార్ మీరు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయని చెప్పారు కదా, ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకుంటాను, 1 నెల తర్వాత వచ్చి ఆపరేషన్ చేయించుకోవచ్చా అని అడుగుతారు. విచ్ ఇస్ నాట్ పాసిబుల్. మీరు తగిన టైంలో రియాక్ట్ అయ్యి తగిన టైంలో ఇన్సూరెన్స్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఏమైపోతుందంటే ఎలాంటి మెడికల్ థింగ్స్ వచ్చినా ఇన్ ఫ్యూచర్ కూడా అది వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వైద్య సేవలు కూడా వాళ్ళు ఈజీగా అవైల్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపరచడాలు అదంతా పబ్లిక్ పాలసీ డెసిషన్స్ విచ్ వీ కాంట్ కామెంట్. ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే గతంలో డాక్టర్స్ హాస్పిటల్ ఫ్లోట్ చేసేది అంటే వైద్యు నారాయణ హరి అనేది ఒక పేషెంట్ కేవలం డబ్బులు లేని కారణంగా వెనక్కి తిరిగి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ ఉండేవి. కానీ అంటే రాను ఎట్లయినా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ వచ్చి హాస్పిటల్ని అక్వైర్ చేసిన తర్వాత వాళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత సో ఓన్లీ ఫండ్ మేనేజర్సే దీనికి యజమానులుగా ఉన్న తర్వాత సో వీళ్ళు కేవలం షీట్స్ లాభదాయకం నష్టం ఎంత వస్తుంది ఎంత పోతుంది ఈ ఎక్సెల్ షీట్స్ చూస్తున్నారు తప్పించి ఈ ప్రజల జీవితాలు ఈ ప్రభావం మీద చూస్తున్నారా అన్నది ఒక క్వశ్చన్. ఇది వైద్య సేవలను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఈ విషయంలో? అంటే సార్ ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్, కరెక్ట్గా మాట్లాడానండి. ఎందుకు అంటే మీరు అన్నట్టు కరెక్ట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఇవి కానీ దే ఆర్ బిజినెస్ మోడల్స్, దే ఆర్ నాట్ పెంట్ ఫర్ పబ్లిక్ సర్వీస్. బట్ ప్రొవైడెడ్ దాంట్లో హాస్పిటల్స్ పబ్లిక్ని అనువదించే వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటున్నారా లేదనేది ముఖ్యం. అంటే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అంటే మన ఇండియన్ పేషెంట్స్కి ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏ హాస్పిటల్ తీసుకున్నా సమ్వేర్ అరౌండ్ 6 to 8 lakhs మధ్యన ఖర్చు అవుతుంది. ఇది ఇండియన్ పేషెంట్స్కి తక్కువ కాదు, చాలా ఎక్కువ. ఎందుకు వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డిఫరెంట్ హాస్పిటల్స్లో ఎక్కడ తీసుకున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లోనేమో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా డొనేట్ చేయగలిగితే ఇమీడియట్గా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ 6 to 8 lakhs అఫోర్డబుల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది మన దగ్గర ఉన్నారు. కానీ అదే మీరు అరబ్ కంట్రీస్ నుంచి తీసుకున్న, ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకున్న, ఇండియాలో మెడికల్ టూరిజం అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటే కాదు వివిధ రకాల వ్యాధులకు ఇండియాని ఎక్కువ ప్రిఫర్ చేసి ఇండియాలోని మన హైదరాబాద్కు, చెన్నైకి, బెంగళూరుకి, ముంబైకి, ఢిల్లీకి, దీస్ ఆర్ ఆల్ ద 5 places వేర్ మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ పేషెంట్స్ కమ్. అంటే ఫారెన్ పేషెంట్స్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వారికి ఉన్న వివిధ రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు. ఎందుకు నేను ఆ విషయాన్ని అంటున్నానంటే ఇప్పుడు అదే రీనల్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ ఫారెన్ పేషెంట్ మన దగ్గర వచ్చి చేయించుకుంటే 6 నుంచి 8 లక్షల్లో అయిపోతుంది అతను కూడా. కానీ అదే పేషెంట్ సింగపూర్ వెళ్ళినా, యూకే వెళ్ళినా, యూఎస్ వెళ్ళినా వాళ్ళకి మినిమం 50 లక్షలు మన ఇండియన్ కరెన్సీలో ఖర్చు అవుతుంది. సో వాళ్ళకి ఆ క్వాలిటీ ఆఫ్ వైద్యం అంత తక్కువలో మన దగ్గర దొరుకుతుంది. కాకపోతే మన పీపుల్ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో ఒక నార్మల్ బేసిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వ్యక్తి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతుందో వాళ్ళకు మీరు అన్నట్టు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న ఆ యొక్క ట్రీట్మెంట్ని వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతున్నారా అంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. కానీ మనం ఆ లెవెల్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఆ మాత్రం ఖర్చు అనేది ఖచ్చితంగా అవుతుంది. మనం ఆ మాత్రం ఖర్చు పెట్టుకోకుండా అలాంటి ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా కష్టమే. సో అంటే ఇట్స్ అ బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ విత్ బెస్ట్ సర్వీస్ ఇస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. సాధారణంగా ఇండియాలో ఇప్పుడు మీరు అన్నట్టు మెడికల్ టూరిజం పెరుగుతుంది, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ అభివృద్ధి జరిగినా ఏ ప్రొసీజర్ వచ్చినా కానీ విత్ ఇన్ ఏ డే ఆర్ విత్ ఇన్ ఏ వీక్ అట్లా మనం అడాప్ట్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది మనకి.
బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మనము కొద్దిగా వెనుకబడ్డామా అన్న ఆలోచన వస్తుంది. సో ఇండియాలో డాక్టర్స్ అయినా సరే లేదా ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే ఈ మనకు ఇన్నోవేషన్స్ విషయంలో కానీ లేదా ఈ రీసెర్చ్ విషయంలో కానీ ఎందుకు మనం అనుకున్నంత ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఏం చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? అంటే దీంట్లో 2 విషయాలు ఉన్నాయి సార్. ఇక్కడ అంటే మనం మరీ అంత ఇన్నోవేషన్స్లో తక్కువ ఉన్నామని అయితే కరెక్ట్ కాదు. మన ఇన్నోవేషన్స్ కూడా మన దగ్గర చాలా ఎక్కువగానే జరుగుతుంది. కాకపోతే మన దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం ఎక్కడవుతుందంటే డాక్టర్స్ ఆర్ ఓవర్ బర్డెన్డ్ విత్ వర్క్. అది ప్రైవేట్ డాక్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, ఎవరు కావచ్చు. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు ఫారెన్లో ఎలా ఉంటుంది సార్, ఒక రోజులో నేను 20 మంది పేషెంట్స్ కంటే ఒక్కరిని కూడా ఎక్కువ చూడను. వారానికి ఇంతకంటే ఇన్ని ఆపరేషన్స్ కంటే ఎక్కువ నేను చెయ్యను. అంటే వాళ్ళకి రూల్స్ ఉంటాయి అక్కడ డాక్టర్స్కి. మీకు అర్థమైందా? అంటే నెలకు ఇన్ని సర్జరీస్ చేయాలి, నువ్వు వారానికి 5 రోజులే పని చేయాలి, 2 రోజులు లీవ్లో ఉండాలి. మీకు అర్థమైందా? ప్రతి 3 నెలలకు ఇంత వెకేషన్ తీసుకోవాలి. ఇలాంటి కొన్ని సెట్ రూల్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు అలా చేయకపోతే కూడా ఒప్పుకోరు. మీకు అర్థమవుతుందా? అందుకే అక్కడ అపాయింట్మెంట్స్ కానీ అలాంటివి కానీ చాలా లేట్గా దొరుకుతుంది. కానీ మన ఇండియన్ సినారియోకి వచ్చేసరికి ఇక్కడ మనకు డాక్టర్ అవైలబిలిటీ మీకు ఇమీడియట్గా ఉంటుంది. మీరు ఒక సమస్యతో ఉంటే ఆ పర్టికులర్ స్పెషలిస్ట్ని ఒక చోట కాకపోతే ఇంకో చోట ఎక్కడో ఒక చోట మీరు పోయి కలిసే అవకాశం తప్పకుండా మీకు ఉంటుంది. మీకు అర్థమవుతుంది? అంటే అవైలబిలిటీ అనేది మీకు ఈజీ అయిపోయింది. దానివల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు తెలియకుండా పోతుంది. ఇంకోటి 2 ఏమైపోతుందంటే దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క డాక్టరు రోజు కనీసం ఒక 50 పేషెంట్ల దగ్గర నుంచి 100, 150 అలా చూసుకుంటూ పోయేసరికి టైం అనేది అంటే మీరు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ వైపు వెళ్ళాలి అంటే మన ఇండియన్ పాపులేషన్ కష్టం. 150 కోట్ల జనాభాను ట్రీట్ చేసే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? బాగా తక్కువగా ఉన్నారు. ఆ డాక్టర్స్ అందరూ ఇప్పుడు నేను ఇన్నోవేషన్ చేస్తాను, రీసెర్చ్ చేస్తాను అంటే ఇక్కడ మనం చేయలేం కదా. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ ఎందుకు చేయగలుగుతున్నారు అంటే బేసిక్ రీజన్ వాళ్ళకు గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కానీ చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ థింగ్ అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. 2 క్లినికల్ వర్క్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారు, నేను ఇంతే పని చేస్తాను. కానీ ఇండియాలోకి వచ్చిన తర్వాత నేను ఇంతే పని చేస్తాను అంటే చాలా మంది పేషెంట్స్కి వైద్యం దొరక్క వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి వైద్య సేవలకు తగిన టైంలో దక్కదు. నా పర్సనల్ ఒపీనియన్, ప్రాబ్లీ ఇట్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ అందరూ మనం చాలా ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే ఇప్పుడు ఒక రోజు మనం షట్టర్ బంద్ చేస్తే చాలా మంది పేషెంట్స్ నిరాశతో నిస్పృహతో వెళ్ళిపోయి మళ్ళీ ఆ నెక్స్ట్ డే అదే డాక్టర్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. ఓకే, సో యాజ్ ఎ డాక్టర్ వాట్ ఎక్సైట్స్ యు మోర్? అంటే మీకు ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది? ఇప్పుడు చాలా మంది నన్ను అడిగారు, ఇప్పుడు నువ్వు డాక్టర్గా చేసావు కదా, ఆనందంగా ఉన్నావా బాధగా ఉన్నావా అని అడుగుతారు. ఒకటి ఆనందంగానే ఎక్కువగా ఉన్నాను. అంటే డాక్టర్గా మనకి ఏంటంటే సార్, ఒక ఇంజనీర్ ఉన్నారు అనుకోండి, ఒక ప్రోగ్రామ్ పాడైంది అనుకోండి, ఇప్పుడు మీరే ఉన్నారు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, సడన్గా మధ్యలో కెమెరా పాడైంది అంటే ఏమవుతుంది? మా అంటే కెమెరా పాడైంది, మళ్ళీ రీల్ పాడేస్తుంది, మళ్ళీ ఇంకోసారి వచ్చి షూట్ చేస్తుంది. ఒక డాక్టర్ మా దగ్గరకు వచ్చేసరికి ఏంటి, ఒక మనిషి ప్రాణం మనం ఉంది. సో మా దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది రిజల్ట్స్. అంటే ఖచ్చితంగా బతకాలి, ఖచ్చితంగా సేవ్ కావాలి, నాకు కూడా ఖచ్చితంగానే చేయాలి ఉంటుంది. కానీ మనం కూడా మానవ మాత్రం బాధ ఎక్కడ అనిపిస్తుంది, అరే మనం బ్లడ్ ఇవన్నీ నుంచి ఎందుకు చేయలేకపోయాం, పేషెంట్ కరెక్ట్ టైంకి ఎందుకు రాలేకపోయాడు, లేదా ఎఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటాయి కొన్ని చోట్ల. అంటే పర్టికులర్ పరిజ్ఞానం ద్వారా పరికరం ద్వారా మనం చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందని చెప్తాం. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ అడ్జస్ట్లో వాళ్ళు సరిగ్గా చేయలేకపోయినప్పుడు అరే మనం ఇంకొంచెం అక్కడ బాధ అనిపిస్తుంది. ఆనందం ఎక్కడ అనిపిస్తుంది? అందరూ అనుకునేది ఏంటంటే మెడికల్ ప్రొఫెషన్లో డబ్బు ఎక్కువగా ఉంటుంది, డబ్బు వల్లనే ఆనందం దక్కుతుంది అనుకుంటారు. కానీ డబ్బు కంటే కూడా మనకు చేసే మెయిన్ ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే, ఒక పేషెంట్ని మనం కాపాడినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పేషెంట్ కానీ వచ్చి ఆనందంగా మనతో మాట్లాడతారు చూసారా సార్, అది అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఏ డబ్బు కానీ ఏ లగ్జరీస్ కానీ ఏ మెడల్స్ కానీ దాన్ని మీకు మ్యాచ్ చేయలేము. మాకు ఒకటి చెప్పేది ఏంటి అంటే, ఒకరు మిమ్మల్ని పొగిడారని మరీ ఎక్కువ ఆనందపడకూడదు. ఒకరు బాధలో అంటే కొన్నిసార్లు కొందరు పేషెంట్స్కి మనం 100% ఎవరికి చేయలేం. కొంచెం ఏమైనా ఇబ్బంది అయినప్పుడు కొందరు వచ్చి మనం అలా చేసి అంటే ఎవరు వాళ్ళ బ్లేమ్ వాళ్ళ వైపు తీసుకోరు. అంటే మేము లేట్గా వచ్చామను, లేట్గా డయాగ్నోసిస్ చేయించుకున్నామను, లేట్గా ప్రొసీజర్ కోసం వచ్చామను, ఎవరు యాక్సెప్ట్ చేయని ఫ్యాక్ట్స్. మీకు అర్థమైందా? అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎంతసేపటికి వెళ్ళిన ఏదో ఒక డాక్టర్ని బ్లేమ్ చేస్తుంటారు. అలా బ్లేమ్ చేసినప్పుడు బాధపడకూడదు. ఎందుకు? ఇప్పుడు మీకు ఇందాక చెప్పింది అదే, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ పాడు చేస్తే ప్రోగ్రామ్ పాడైపోయిందిలే అనుకుంటారు.
మీ దాంట్లో కెమెరా పాడైపోతే కెమెరా పాడైపోయింది అనుకుంటారు. ఇక్కడ ఒక మనిషి ప్రాణం అనేది ఒకటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి సార్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఎన్నో విషయాల మీద విలువైన సలహాలు అందించారు. సో మీ యొక్క సమయానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెట్ ప్లస్ 1 టీవీ.